ఈరోజు రేవంత్ రెడ్డికి ఎప్పుడు పడితే అప్పుడు నిత్యం కౌంటర్ ఇచ్చే మన ఆడబిడ్డ పావని గౌడ్ వచ్చింది. గట్టిగా సపోర్ట్లు కొట్టి మీతో కూడా ఆడుతుంది. అరే మాయా మాటలు చెప్పుకుంటూ అర్రే గద్దెనెక్కి కూసున్నావు. మాయా మాటలు చెప్పుకుంటూ అర్రే గద్దెనెక్కి కూసున్నావు. మాయా మాటలు చెప్పుకుంటూ నువ్వు గద్దెనెక్కి కూసున్నావు. మాయా మాటలు చెప్పుకుంటూ నీవు గద్దెనెక్కి కూసున్నావు. తయ్యం 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 లంబాడల్లం కాదు మేము ఏ బాబు బంజారోలం. తయ్యం 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 లంబాడల్లం కాదు మేము ఏ బాబు బంజారాలం. మా భూములు మాకి అయ్యయ్యా రేవంతు మా భూములు మాకి ఇవ్వాలి. మా భూములు మాకి ఇవ్వాలయ్యా రేవంతు మా భూములు మాకి ఇయ్యాలి. ఇచ్చిన హామీలే మాయ్యా రేవంతు అమలు చెయ్యకుంటే నిన్ను. ఇచ్చిన హామీలు ఏమయ్యా రేవంతు అమలు చెయ్యకుంటే నిన్ను. తయ్యం 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 లంబాడోళ్ళం కాదు మేము ఏ బాబు బంజారోలం. తయ్యం 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 లంబాడోళ్ళం కాదు మేము ఏ బాబు బంజారాలో. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో. అందరు చప్పట్లు కొట్టాలి. ఇక్కడ ఆడేటోళ్ళతో పాటు చప్పట్లు కొట్టాలి. అరే రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. కొడంగల్లు గడ్డ మీద అక్కలు గదిల ఉయ్యాలో. కొడంగల్లు గడ్డ మీద అక్కలు కట్టిన ఉయ్యాలో. కొడంగల్లు గడ్డ మీద అన్నలు గదిల ఉయ్యాలో. కొడంగల్లు గడ్డ మీద అనలు గదిల ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. ఓ రేవంతు చూస్తారయ్యని తంతు. రేవంతు చూస్తామయ్యని తంతు. ఓ రేవంతు చూస్తారయ్యని తంతు. రేవంతు చూస్తామయ్యని తంతు. ఓ రేవంతు 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 ఓ రేవంతు చూస్తారయ్యని తంతు. రేవంతు చూస్తామయ్యని తంతు. ఆడబిడ్డలంతా కలిసి ఆడబిడ్డలంతా కలిసి నీ తంతు చూస్తారు. ఓ రేవంతు చూస్తారయ్యని తంతు. రేవంతు చూస్తామయ్యని తంతు. రామ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో. దెబ్బకు దంచి చేతుల జాతర బోధమా గులాబీల జాతర బోధమా. దెబ్బకు దంచి చేతుల తంతే జాతర బోధమా గులాబీల జాతర బోధమా. దెబ్బకు దంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా. దెబ్బకు దంచి చేతుల జాతర జాతర బోధమా గులాబీల జాతర బోధమా. కొడంగల్లు గడ్డ మీద రైతన్నల దీక్షకు మద్దతిద్దామా. గామయామటల రేవంతును వాణ్ణి తొక్కి పడుదమా. బరే దెబ్బకు దంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా. దెబ్బకు దంచి చేతుల తంతే జాతర బోధమా గులాబీల జాతర బోధమా. దెబ్బకు దంచి చేతుల జెండా దెబ్బకు దంచి చేతుల జెండా దెబ్బకు దంచి చేతుల జెండా దెబ్బకు దంచి చేతుల జెండా. రామ రామ ఉయ్యాలో రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో. జై తెలంగాణ జై తెలంగాణ. జై కేసీఆర్ జై కేసీఆర్. జై కేసీఆర్. జై కేసీఆర్. పాడుకుందామా పాట. అక్క మీరందరు ఇటు సైడ్ చూడండి. అక్కడ ఉండేది నేనే ఈడ ఉన్నది నేనే. ఓకే ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటుంటా. ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుంటుంటే. ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణ
తెలంగాణలోన 420 ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటుంటే ఓటుకు నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు. అన్నా రేవంత్ రెడ్డికి ఒక ట్యాగ్ లైన్ ఉంటది. ఏంటిదది? ఏంటిదన్నా? ఓటుకు నోటు అంటే మీరు అందరు గట్టిగా అనాలి. ఈ మీటింగ్కు వస్తామనేటోళ్ళు అందరికీ ఫోన్లు చేసి గ్రామాలలో ఉండేటువంటి పొలిమేర్ల కాడ కుర్చీలు వేసుకొని కూర్చున్నట్ట కాంగ్రెస్ వాళ్ళు. మీరు పోవద్దురా బాయ్, రేపో మాపో ఇందిరమ్మ ఇండ్లు వస్తుంది, రేపో మాపో మహాలక్ష్మి పథకం వస్తుంది, రేపో మాపో రైతు బంధు పూర్తిగా ఇస్తాం, ఇన్ని రోజులు ఇచ్చిండు మొనగాడు కానీ ఇప్పుడు ఇస్తాడా అని ఒక్కొక్కడు ఏడబడితే ఆడ కుర్చీలు వేసుకొని కూర్చొని కాపలా కాస్తున్నట. కాబట్టి ఇంకా రాలేదు, వస్తున్నాడు అన్న. కాబట్టి అందరం ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంకా కొద్ది క్షణాలలో మన మాజీ స్థలానికి మన నాయకులు రైట్ 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 ఈ పాట కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి దయచేసి అందరూ కూడా స్థానిక టెంట్కి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మాజీ దయచేసి శాసనసభ్యులకు, పక్కన మాజీ మంత్రులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాలి, గట్టిగా కొట్టాలి, గట్టిగా. జిల్లా అధ్యక్షులు ఎస్ఆర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అన్న మీరు అందరు కిందికి దిగండి, ఒక్కలం కింద ఈ నుంచి ఇక్కడే దిగండి, ఇక్కడికే దిగండి, కిందికి దిగండి, అన్న క్లియర్ చేయాలన్న, కిందికి చేసి క్లియర్ అందరూ చేయాలి. నేను కూడా దిగుతా. అందరు దిగండి కిందికి, ఇట్రండి ఇట్రండి. చలో చలో చలో. తాండూరు నియోజకవర్గం వచ్చినటువంటి అన్నగారు శ్రీశైల్ రెడ్డి గారు స్వాగతం సుస్వాగతం. భారీ ఎత్తున వాళ్ళు ఈ రోజు కోడంగల్లో చెప్పినటువంటి రైతు నిరసన దీక్షకు వచ్చిన దయచేసి మీరందరూ చిట్టం మన మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టం రామరెడ్డి సార్ గారికి, అదేవిధంగా నారాయణపేట మాజీ శాసనసభ్యులు ఎస్ఆర్ రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోసి మండలంలో రైతు నిరసన దీక్షకు భారీగా తరలించినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు మరి అదేవిధంగా ఒక్క నిమిషం, రైట్ రైట్ చలో. కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, అవునా కాదా? అవునా కాదా? దోచుకుంటూ రాలేదా? అవును అవును. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. అన్న దయచేసి వేదిక మీద మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళందరూ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళు మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళందరూ దిగాలి దయచేసి, ప్లీజ్ అర్థం చేసుకోవాలి, ప్లీజ్ రిక్వెస్ట్. మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర నాయకులు తప్ప మిగతా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా దయచేసి ముందు కూర్చోవాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మహిళలందరూ అక్కడ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళని కొద్దిగా సెట్ చేద్దాం, ఆగండి, వీళ్ళని సెట్ చేద్దాం, కొద్దిగా కొద్దిగా వీళ్ళని సెట్ చేద్దాం. హలో హలో చెక్ చెక్ చెక్. రండి రండి అక్క, మా బంజారా ఆడబిడ్డలందరూ రావాలి. అప్పుడు లేవరే అక్క, రండి ఆడుకుందాం. కొద్దిసేపు బతుకమ్మ ఆడుకుందాం, బంజారా ఆట ఆడుకుందాం. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి, ఓన్లీ మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మాత్రమే వేదిక మీద ఉండాలి. మిగతా వాళ్ళందరూ వెళ్ళి కూర్చోవాలన్నా దయచేసి అర్థం చేసుకోండి. ఇది మన వేదిక. రామన్నతో పాటు చాలా మంది ముఖ్య నాయకులు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వేదిక ఎక్కుతారు కాబట్టి కొద్దిగా పెద్ద మనసుతో అర్థం చేసుకొని దిగాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ. రిధం
జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. ఒక్కసారి పాట పెట్టండి, ప్లే చేయండి మీరు. అందరూ ఆడాలి దయచేసి. తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లో. ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్. సారే మన సారే విఠల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రంగినేని అభిలాష్ రావణ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. శుభప్రద పటేల్ అన్న బీసీ కమిషన్ మాజీ మెంబర్ అన్నగారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఏండ్ల నుండి వెనుకబాటు చూసిండు, ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా, సాగు నోటిలోన తలపెట్టినాడు, స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు, పథకాలు ఎన్నో పంచినాడమ్మ, ప్రజల గుండెల్లోన నిలిసినాడమ్మ, 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు, కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొండ మించి కాళ్ళు కడిగిండయో, కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా. సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లా. ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ, రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్. ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ, పంట పొలాలను తడిపినడమ్మ, మిషన్ కోకతీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు, తొలగించినాడు రకండ నీళ్లు, ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు, అభివృద్ధి గాయనే మారు పేరు, నీలకాల సృష్టికర్త కేసీఆర్. సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లా. నిలువ నీడలేని నిరుపేదలకు గృహలక్ష్మితో సాయం అందించనమ్మ, పెరిగిన ధరలకు అల్లాడుతున్న పక్క చిక్కినోళ్ళ దిక్కైనాడు. అన్న దయచేసి కార్యకర్తలందరూ కిందికి దిగాలి ప్లీజ్. స్టేజ్ మీద నుంచి కార్యకర్తలందరూ దిగాలి. మక్కెల సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మ మనసున్న నేత, అడగకుండానే అన్ని చేసే ఆత్మబంధువై మనల చూసే, అందరూ తెలంగాణ ఈ మాట సారి గెలిపించుకుందాం మళ్ళొక్కసారే. సారే మన సారే చల్ సారే కొట్టాలి. తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లా. దండి ధైర్యాన్నిచ్చేరా దళిత బంధు, గుండె నిబ్బరమాయ బీసీల బంధు, అగ్రవర్ణ పేదల విద్య కోసం రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తానండు, సాయమై వచ్చింది మైనార్టీ బంధు, ఉద్యోగం వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల, ప్రజల క్షేమమే కోరెనయ్యో, సంక్షేమ పథకాల సర్కారయ్యో, కష్టజీవుల సంధి పువ్వైనోడు, తెలంగాణ బతుకు తొవ్వైనోడు. సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లా. దయచేసి అందరు దిగాలి.
కోరుతా ఉన్నాం. సన్న బియ్యంతోని కడుపులో నింపగా గన్న పూర్ణగా పథకం చూడు ఉన్నత విద్యకు నిలయమైన గురుకుల పాఠశాలను నేడు ఆడబిడ్డల ఆత్మ గౌరవమాయే 3000 సౌభాగ్య లక్ష్మి 15 లక్షల ఆరోగ్య రక్ష కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష ధరణిలోన పరుగులెంత కాదు పాలనకింకెవరు సాటిరారు ప్రపంచ దేశాల కొనియాడిన తీరు మళ్ళీ రావాల గులాబీ సర్కారు సారే మన సారే కేసీఆరే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలలో ఒక్క నిమిషం అన్న సాంగ్ కొద్ది ప్లీజ్ దయచేసి అన్న కొద్దిగా స్టేజ్ క్లియర్ చేయాలన్న ప్లీజ్ అన్న, దయచేసి అందరూ కూడా కింద కూర్చోండి. దయచేసి స్టేజ్ మీద మాజీ శాసనసభ్యులు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు తప్ప ఎవరు ఉండదు. ప్లీజ్ దిగాలి అందరు, అందరు దిగాలి. మీరు ఇక్కడనే ఉండండి అబ్బా, ఇంకొక పాట వస్తుంది, ఇక్కడనే ఉండండి. అందరు దిగాలి ప్లీజ్, అందరు దిగాలి. అర్థం చేసుకోండి, స్టేజ్ కంట్రోల్ లో లేకపోతే ఇబ్బంది అవుతుంది. దయచేసి అందరు దిగండి ప్లీజ్. అయ్యా జరా దయచేసి అందరికి నమస్కారం. ఆల్రెడీ మాజీ శాసనసభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. ఆల వెంకటేశ్వరరెడ్డి గారు, అలాగే డాక్టర్ లక్ష్మారెడ్డి గారు వేదికను అలంకరించాల్సిందిగా నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిని కోరుచున్నాను. లక్ష్మారెడ్డి అని వచ్చిండా తీసుకురండి. కొంచెం ఒక 10 నిమిషాల్లో కేటీఆర్ గారు కూడా ఇక్కడ వస్తారు. మనమందరం కూడా దయచేసి నిశ్శబ్దంగా మనం బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ తప్పకుండా ఒక సైనికుల్లాగా మనం అందరం కూడా ఉండాలి. మన కోసమే, మన రైతుల కోసము వాళ్ళంతా తప్పించి మన రైతులకు వాళ్ళు ప్రోత్సహించడానికి, రైతుల తరఫున పోరాడటానికి వాళ్ళు ఇక్కడ వచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మాజీ శాసనసభ్యులు జిల్లా మొత్తం నుంచి వచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా ఈ స్టేజ్ మీదకి రావాలని చెప్పి పేరు పేరున కోరుచున్నాను. సందీపన్న దయచేసి స్టేజ్కి రావాలి. సందీపన్న అన్న ఒక్కసారి కేసీఆర్ సాంగ్ దీక్ష 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 దివస్ సాంగ్ వేసాను. ఇప్పుడు ఎగరండి దయచేసి అందరు. వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన వద్దురా నాయన అరెరె వద్దురా నాయన ఈ నయవంచన పాలన వద్దురా నాయన అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో రౌండ్ అయ్యండి ఇక్కడ. అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతుండు వద్దురా అరెరె వద్దురా పాట ఆపండి. ఒక్క నిమిషం పాట ఆపండి. కాంగ్రెసు పాలన దయచేసి అందరూ కూడా ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా నేను చేతులెత్తి మొక్కి ఒకటే కోరుతున్నా. ఎవరైతే మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎవరైనా మున్సిపల్ చైర్మన్లు వాళ్ళందరూ వైస్ చైర్మన్లు అందరూ కూడా ఆ వెనక్కి 2 లైన్లు ఇమీడియట్గా కూర్చుంటే ఎవరైతే మాజీ శాసనసభ్యులు ఉన్నారో, అలాగే మాజీ మంత్రులు ఉన్నారో, అలాగే ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారో, జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం గౌరవించుకునాలి. వాళ్ళందరికీ కూడా మనం ముందు వరుసలో సీట్లు ఇవ్వాలి. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, మన కోదిగి సభ విజయవంతం చేయాలని చెప్తున్నా. ఆల వెంకటేశ్వరరెడ్డి అయినా మన రైతులు సపోర్ట్ చేయడానికి దేవరకద్ర నుంచి ఇక్కడ దాకా వచ్చిండు. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేసి ఎవరైతే ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక లైన్లో కూర్చోాలని చెప్పి కోరుచున్నా. అన్న దయచేసి లోకల్ వాళ్ళు అందరూ కూడా దయచేసి ఎంపీడీసీలు, జడ్పీటీసీలు అన్న రెడ్డి గారు తాను పెద్ద నాయకులు వేదిక పైకి రావాల్సిన కోరుతా ఉన్నాం. దయచేసి పైకి రండి అన్న. ఒక్క నిమిషం విఠల్ రెడ్డి అన్న గారు దయచేసి విఠల్ రెడ్డి గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ. అన్న దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూర్చుంటున్నామా కూర్చోండి, లేకపోతే అవతలికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మళ్ళొక్కసారి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూర్చుంటున్నామా కూర్చోండి, లేకపోతే ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు వెనకాల పోయి నిలబడండి ప్లీజ్. ఎవరు కూడా నిలబడద్దు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరు కాబట్టి దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. అన్న ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా
వేదికకు ఎడమ వైపున ఉన్న వాళ్ళు కూడా కూర్చోవడం ఇబ్బంది, బారికేడ్స్ దగ్గర నిలబడండి. అదే ఇక్కడ కూడా దయచేసి అటు వేదికకు విఠల్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్కి ఎడమ వైపున మీడియా వాళ్ళకు కేటాయించబడ్డది కాబట్టి అటువైపు ఎవరు కూడా వెళ్ళొద్దు, వాళ్ళకి ఇబ్బంది కలగనియొద్దు. దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూర్చోవాలి ప్లీజ్. ఇప్పుడు కూర్చున్న వాళ్ళకే చోటు దొరుకుతుంది, తర్వాత మాత్రం దొరకదు, ఇబ్బంది పడతారు. దయచేసి కూర్చోండి ప్లీజ్. విజయ్ కుమార్ గారికి రాష్ట్ర నాయకులు వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా బీసీ కమిషన్ సభ్యులు మాజీ ఆంజనేయులు గౌడ్ గారిని, శాట్స్ మాజీ చైర్మన్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విఠల్ రెడ్డి గారిని వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మరొకసారి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద పటేల్ తెలంగాణ ఉద్యమకారులు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇంకా రామన్నతో కూడా అనేక మంది రాబోతున్నారు కాబట్టి వారిని కూడా వేదిక మీద కొద్దిగా అర్థం చేసుకో. అదేవిధంగా వేదికకు రైట్ సైడ్ ఉన్న వాళ్ళు కూర్చోవాలి దయచేసి. అన్న మీరు కొద్దిగా చైర్స్ వెనకకేసుకుంటే ఇంకొద్దిగా చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా వెనక్కేసుకోండి. రైట్ సైడ్ ఉన్న వాళ్ళు కొద్దిగా వెనక్కేసుకోవాల్సిందిగా పేరు పేరున కోరుకుంటున్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలో నిత్యం ప్రశ్నిస్తున్నటువంటి తెలంగాణ ఆడబిడ్డ పావని గౌడ్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, వాల్యా నాయక్ గారికి కూడా మాజీ కార్పొరేషన్ చైర్మన్ స్వాగతం సుస్వాగతం. దయచేసి ముందు భాగంలో ఉన్న మిత్రులందరికీ మనవి ఏంటంటే, పెద్దలు కేటీఆర్ గారు వచ్చినప్పుడు ప్రసంగిస్తుంటారు, మీరు అందరు లేచి కేకలు కొడితే మాత్రం మీడియాకు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దయచేసి మీరు ప్రశాంతంగా కూర్చుంటూ కాల్ చేయమని పోలీసు వాళ్ళు అడుగుతామని చెప్తాను. మీరు ఒకవేళ లేదు ప్రశాంతంగా కూర్చుంటామంటే కూర్చోండి, లేకపోతే మీడియాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. మీరు అందుకు ఎగురు వస్తారా మాట్లాడిపోయి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. అన్న కొంతమందిని అటు పంపిద్దామా లేడీస్ని, ఇక్కడ ఫుల్ అవుతారు తర్వాత అక్కడ గ్యాప్ ఉంది కదా అటు పంపిద్దామా. అక్క మీరు కొంతమందికి అటు సైడ్ వెళ్ళండి, రామన్న వచ్చిన తర్వాత ఇదంతా ఇరికిరికి అవుతుంది, ఇక్కడ కనపడడు, మీరు అటు సైడ్ వెళ్ళండి కొంతమంది. ఎస్ వచ్చింది. దయచేసి అన్న మీరు కొద్దిగా తమ్ముళ్ళు మీరు కొద్దిగా ఇటు సైడ్ వెళ్ళండి కొద్దిగా ప్లీజ్. లేడీస్ వస్తారు, అక్క వాళ్ళు వస్తారు, కొద్దిగా ఇటు సైడ్ వెళ్ళండి, అటు వెళ్ళండి కొద్దిగా, అటు సైడ్ వెళ్ళండి కొద్దిగా, కొద్దిగా ఇటు సైడ్ రండి మీరు ప్లీజ్. దయచేసి కొడంగల్ నియోజకవర్గం సంబంధించిన 8 మండలాల అధ్యక్షులు మరి ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, ముఖ్య నాయకులు, సింగల్ విండో మాజీ అధ్యక్షులు అందరు కూడా దయచేసి మళ్ళీ ఎవరు పేరు పిలవలేదని చెప్పి అన్నదే భావించకండి. మీరందరూ కూడా బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి దయచేసి నియోజకవర్గం సంబంధించిన వారు రాగలని మనవి. అన్న జిల్లా అన్న జిల్లాకు సంబంధించిన 13 మండలాల పార్టీ అధ్యక్షులు మరి ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్య నాయకులు అందరూ కూడా దయచేసి అందరు కూడా బ్యాక్ సైడ్ స్థలం ఉంది కాబట్టి మన సార్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు దయచేసి అనేది భావించకుండా 13 మండలాలకు సంబంధించిన అందరు ముఖ్య నాయకులు, పార్టీ అధ్యక్షులు, ఎక్స్ ఎంపీపీలు, ఎక్స్ జడ్పీటీసీలు మరి మున్సిపల్ మాజీ చైర్మన్లు అందరూ కూడా పైకి రావాల్సిందిగా ఒక మనవి. జడ్చర్ల నియోజకవర్గం నుంచి కూడా మున్సిపల్ చైర్మన్ గారు మరి వైస్ చైర్మన్ యాదవ్ అన్న గారు, మరి జడ్పీ వైస్ చైర్మన్ నాగిరెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరి ముఖ్య నాయకులు కూడా రావడం జరిగింది, వారు కూడా పైకి రావాల్సిందిగా మనవి. లక్ష్మణ్ కనిపిస్తలేడు, అదే ఓకే.
అన్న దయచేసి బారికేడ్ దగ్గర నిలబడ్డ వాళ్ళు సభా ప్రాంగణంలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరొక 2 నుంచి 3 నిమిషాలలో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అందరు లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏం పేరు? భయ్యా పాట ప్లే చేయండి. పీసీ తండా ఒక నిమిషం. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మా తండాలో మా రాజ్యం అంటూ మా భూములను గుంజుకున్న రేవంత్ రెడ్డికి మరొకసారి కనువిప్పు కలగాలంటే ఈ దీక్షకు మద్దతుగా విచ్చేస్తున్నటువంటి మా బంజారా ఆడబిడ్డలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళు లేస్తాయి, వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. తమ్ముళ్ళు జర ప్లీజ్, వాళ్ళు ఎంత అద్భుతంగా వచ్చిరు చూడు. అటు సైడ్ వెళ్ళండి మీరు, కొంతమంది లేవండి. లేండి తమ్ముళ్ళు, కొద్దిగా లేండి. ఒక్క నిమిషం ఆగండి అమ్మ, మీరు కూర్చోకండి, కొద్దిగా ముందుకు వచ్చి కూర్చోండి. మీరు అందరు లేవాలి, మొత్తం అటు కడకి వెళ్ళిపోండి, కంప్లీట్గా వెళ్ళిపోండి కడకు, ఇంకా జరగాలి. మన బంజారా ఆడబిడ్డలు ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరి దగ్గరనైతే భూములు గుంజుకుంటుండో వాళ్ళ బాధ చెప్పుకోవడానికి ఇక్కడ రామన్న ముంగడికి వచ్చిరు కాబట్టి వాళ్లకు మొదటి వరుసలో అవకాశం ఇద్దాం. మీరు అందరు లేవాలి, కొద్దిగా అసంటే జరగండి, ఇంకొద్దిగా జరగండి తమ్ముడు, కొద్దిగా జరగండి. ఇంకా చాలా మంది వస్తున్నారు. మహిళలకు మనం గౌరవించుకోవాలంటే వాళ్ళకు ముందు వరుసలో అవకాశం ఇవ్వాలి. లేండి అన్న దయచేసి మీరు లేవనన్నా ప్లీజ్. వాళ్ళు లగచర్ల బాధితులు మాట్లాడతారు, రామన్న మాట్లాడతారు, మీరు లేవాలి దయచేసి ప్లీజ్, సహకరించాలి మనం. అన్న ప్లీజ్ దండం పెడతా అన్న, అన్న లే ప్లీజ్, కొంచెం అసుండకూడదు అంతే. మనం మహిళ గౌరవించాలి దయచేసి ప్లీజ్. లేవండి అన్న ఒక్కసారి లే, ఎంత ఈ సగం ఖాళీ చేయాలన్న, మొత్తం సగం పోవాలి అన్న, ముందు సగం పోవాలన్న ప్లీజ్ దయచేసి లేవండి అన్న. ఇంకా నడవాలన్న, ముందు నడవాలి దయచేసి ప్లీజ్. అన్న కొద్ది లేరా అదే ప్లీజ్, నీకే చెప్పేది ప్లీజ్. అన్న దయచేసి పేరు పెట్టి చెప్పలేను ప్లీజ్, లేవాలి అన్న, కొద్దిగా లేవాలి ప్లీజ్ అన్న. సగం లేవాలన్న ప్లీజ్ దయచేసి ప్లీజ్, అర్థం చేసుకోండి అన్న. అన్న లేరా రాదే చెప్తే అర్థం చేసుకోండి అన్న దయచేసి ప్లీజ్. ఓకే వేసుకో అన్న, లేవాలన్న ప్లీజ్ అన్న. రండి ముందుకు రండి. ఇంకా అన్న మీరు సహకరించాలి ప్లీజ్ దయచేసి. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచేవి. అయ్యా ఆ పాట కొంచెం ఆపండి అయ్యా, దయచేసి చెప్తున్నా మీకు అందరికి చేతులైతే మొక్కుతున్న మగపిల్లలకంతా, వీళ్ళు లగచర్ల బాధితులు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ దాంకపై పోరాటం చేసి వచ్చిండ్రు, మనం వాళ్ళని గౌరవించాలి. దయచేసి వాళ్ళకి కొంచెం జాగా ఇవ్వండి అని చెప్పి మీకు చేతులైతే మొక్కుతా. దాంకపై పోరాటం వచ్చిండ్రు, మనం కొద్ది దాకానే వచ్చినాం, వాళ్ళు ఢిల్లీ దాకా పోయి వచ్చిండ్రు, పసిబిడ్డలను ఎత్తుకొని ఢిల్లీ దాకా పోయి వచ్చిండ్రు వాళ్ళు. మనం వాళ్ళ కోసం కొంచెం గౌరవం ఇవ్వలేమా? దయచేసి చూడు, అందరు వచ్చిండ్రా? మంజులమ్మ, ఓ మంజులమ్మ, అందరు వచ్చిండ్రా? చూసుకోచారా? అందరు వచ్చిండ్రు కదా. ఇప్పుడు మళ్ళా లొల్లి అవుతుంది.
ఎందుకంటే ఇలా దామరిగిద్దారు మన లంబర్తాళ్ళకెళ్ళి కూడా తెలంగాణ మా గిరిజన రాష్ట్ర మహిళా హోంమంత్రి సోదరి మండలి అందరూ వచ్చిండ్రు, డిప్యూటీ సీఎం వాళ్ళకు కూడా అవకాశం మహమూద్ ఇవ్వాలి అలీ మనం. గారికి స్వాగతం సుస్వాగతం. మహమూద్ అలీ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి ఓహో తాండూరు గడ్డ మీద జెండా ఎగిరెనో, నాగ జెండా ఎగిరెనో. పాట బంద్ చేయండి, పాట బంద్ చేయండి ఒక్క నిమిషం. గదిలెనో, ఇప్పుడే వేదికపైకి వచ్చేసినటువంటి మన మాజీ మహమూద్ అలీ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. మినిస్టర్ గారు కొడంగల్ గడ్డ దయచేసి చెప్తున్నా, మన మహమూద్ అలీ సార్ గారు వచ్చిండ్రు, వాళ్ళ కోసం కొంచెం జాగా ఇవ్వండి తమ్ముళ్ళు. మన పైలటు రోహిత్ అన్న సార్ గారికి కొంచెం జాగా ఇవ్వండి ఆయన. దండే గదిలెనో. హైదరాబాద్ నుంచి ఇంత దూరం రైతుల కోసం సపోర్ట్ చేయడానికి, ఆ దీక్షను సపోర్ట్ చేయడానికి, రైతులకు సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫుకెళ్ళి మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. పాట పెట్ట దయచేసి పాట ఒక్క నిమిషమన్నా పాట ప్లీజ్. ప్రమోదిని దేవి కన్నుల పంట విఠల్ రెడ్డి గారి వారసుడంటావు. హలో ఇందరు చూడు మట్టిలో పుట్టిన గాని ముత్యమే రోహిత్ అన్నారావు. పైలట్ ఉద్యోగం వదిలేసినాడు, ప్రజాసేవకై బయలెళ్ళినాడు. యంగ్ లీడర్స్ ని స్థాపించినాడు, యువతరం కుముతమిచ్చి నడిచిండో. ఓహో పోరాటాల బిడ్డ నిన్ను. జై తెలంగాణ. కోడంగల్ సత్తా ఇంతేనా? జై తెలంగాణ. అందరు చేతులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కొద్ది క్షణాల్లో మన శివాజీ చౌరస్తాలో కాబోయే మన యూత్ ఐకాన్ కల్వకుంట్ల కేటీఆర్ అన్న గారు ఇప్పుడే చౌరస్తాకు వీచేయడం జరిగింది. అందరూ చేతులెత్తి కరతలతో ధనుగొడాలు కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అలా దయచేసి అన్న మీరు అందరూ పెద్దలు ఉన్నారు, దయచేసి కొద్ది ఎంట కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ప్లీజ్. దయచేసి అందరూ మీకు ఏ బాబు పాటలాపు జరా. దయచేసి అందరూ ఉమ్మడి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, వికారాబాద్ జిల్లా, నారాయణపేట జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ గ్రంథాలయ చైర్మన్లు, సింగల్ విండో చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, అదే విధంగా కొడంగల్ నియోజకవర్గంలో 8 మండలాల్లో వీచేసినటువంటి పార్టీ ప్రెసిడెంట్లు, అదే విధంగా ఓకే అన్నా వెనక్కి జరగానన్న ప్లీజ్. దయచేసి ఎవరు క్షమించాలి. స్టేట్ బాడీ నుంచి వచ్చారు, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే మనము అతిథులకు స్వాగతించాలి. లోకలోలు మన నారాయణపేట జిల్లా అధ్యక్షులు, యువ నాయకుడు, 2 సార్లు మన జిల్లాను తీసుకొచ్చినటువంటి ఎస్ రాజేందర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. అదేవిధంగా మక్తల్ శాసనసభ్యులు అన్న రామోహన్ రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. అదేవిధంగా దేవరకద్ర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రాకల ముందు నీళ్లు తీసుకొచ్చినటువంటి దేవరకద్రకు ఆల వెంకటేశ్వర రెడ్డిలకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు అన్న మాజీ సభ్యులు అన్న సుభాప్రత్ పటేల్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అన్న బీసీ టైగర్, గద్వాల టైగర్, అదే అంజనేయులు గౌడ్ అన్న గారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, హోం శాఖ మంత్రివర్యులు మహమ్మద్ అల్ సబ్రి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అన్న సీనియర్ కుర్వ విజయాన్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టేట్ నాయకులు రామ్లాల్ నాయకులని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తాండూర్ మాజీ ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి అన్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీశైల రెడ్డి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ అనా జర దయచేసి ప్లీజ్ అన్న అందరూ
ప్లీజ్ అంతా లోకల్ వాళ్ళు గిట్ట ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు దయచేసి 100 మంది ప్లీజ్. అన్న ఒక నిమిషం. రామన్న తోటి దగ్గరగా రాష్ట్ర స్థాయి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఒక 100 మంది పట్టాలి ఈ స్టేజ్ మీద. మీరు వచ్చి ముందు వైపు కూర్చుంటే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. అందరికందరు ఒకటేసారి వస్తే స్టేజ్ కెపాసిటీ అంత లేదన్నా చాలా మంది దిగండి జర ప్లీజ్. వెనక కూర్చొని లాభం లేదే, ముందు కూర్చుంటేనే బాగుంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు సీనన్న గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యార్థి ఉద్యమ నాయకుడు తుంగబాలన్న గారికి కూడా ఈ వేదిక నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, దయచేసి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ప్లీజ్ అర్థం చేసుకున్నాను. కొడంగల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ దిగండి ప్లీజ్. అదేవిధంగా యంగ్ డైనమిక్ లీడర్ కార్తిక్ రెడ్డి గారికి అందరు ఉండాలి కానీ కొద్దిగా అర్థం చేసుకోండి. కార్తిక్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. అన్నగారిని వేదిక మీదకి రావాల్సిందిగా పేరు పేరున కోరుకుంటున్నాం. కార్తిక్ రెడ్డి అన్నకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. అన్న డిజే బంద్ చేయి కొద్దిగా. అన్న కొంతమంది దిగండి అన్న ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. కొంతమంది దిగండి అన్న ప్లీజ్. కార్తిక్ రెడ్డి అన్నకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. అన్నా జర ఇంటికి జరగండి ప్లీజ్. అన్నా కొద్ది ఇంటికి ప్లీజ్. మా అక్కలు ప్లీజ్. అన్నా లేప అన్నా జర్ర ఇంటికి ప్లీజ్. అన్న లేకపోతే వెనక్కి జరగండి, కొద్దిగా వెనక్కి జరగండి. ఆ ఫ్లెక్సీ వరకు జరగండి ప్లీజ్. ఫ్లెక్సీ వరకు జరగండి ప్లీజ్. వెనక్కి జరగండి. తమ్ముడు కొద్దిగా జరగవా అన్న? కొద్దిగా వెనక్కి జరగండి. అట్లనే కొద్దిగా జరగండి. అన్న వచ్చిన తర్వాత ఎవరు కూర్చోరు, లేస్తారు అందరూ. వెనక్కి జరగండి, కొద్దిగా వెనక్కి జరగండి ప్లీజ్. అందరు లేచి నిలబడతారు, కూర్చోని ఏం నిలబడలేదు. కూర్చోడు అన్న ఏం కూర్చోడు, నిలబడే మాట్లాడతాడు. కొద్దిగా వెనక్కి జరగండి. కొద్దిగా జరగాలన్న వెనక్కి జరగండి. అన్న కొద్దిగా వెనక్కి జరగండి జర. ఇది వచ్చే రూట్ కాబట్టి తొక్కిసలాట అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కొద్దిగా వెనక్కి జరగండి ప్లీజ్. కొద్దిగా జరగండి. దయచేసి ఎవరు లేవద్దు, కూర్చోవాలి. అందరు ఒక్కసారి గట్టిగా చేతులన్నీ పైకెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. మా భూములు అంటే మాకే కావాలనాలి, ఓకేనా? మా భూములు, మా భూములు, మా భూములు, మా నీళ్ళు, మా నిధులు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రామన్న, జై రామన్న. మరికొద్ది సేపట్లో తెలంగాణ రాష్ట్ర యువ నాయకుడు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ రామన్న మరికొద్ది సేపట్లో రైతులకు మద్దతుగా వేదిక వద్దకు రాబోతున్నాడు. కాబట్టి అందరూ సంయమనం పాటించి కూర్చోవలసిందిగా కోరుకుంటూ, దయచేసి స్టేజ్ మీదకి ఎవరు కూడా రాబోతున్నా మీరు అందరు కొద్దిగా వెనక్కి జరగండి ప్లీజ్. ప్లీజ్ కొద్దిగా వెనక్కి జరగండి అన్న ప్లీజ్. అన్న వచ్చిన తర్వాత నిలబడే మాట్లాడతాడు, మీరేమి ఇబ్బంది పడొద్దు. అప్పుడు ప్లేస్ చూసుకొని నిలబడండి. లేచి నిలబడి వెనకకు ఉండడం కరెక్ట్. ఎస్, రామన్న రాగానే అందరు లేచి నిలబడాలి. అందరు కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు అందరు కూర్చోవాలి ప్లీజ్. చప్పట్లు కొట్టాలి. పేదల
గుండెల గడపల్లో అందరూ పచ్చని గట్టిగా చప్పట్లు కొట్టి రామన్నకు పాల్గొని తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు తెలంగాణ రైతన్నకు అందరూ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడానికి వరంగల్ గడ్డ నుండి ఈ రోజు రైతులకు మద్దతుగా వస్తున్నటువంటి రామన్నకు గట్టిగా చెప్పండి. పెద్ద కొడుకా నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమ కేక వేదన తీర్చిన వెలుగే నీవన్నా అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా కవితకు బలమన్నా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. జై తెలంగాణ. మా భూములు అంటే మాట్లాడాలి. మా భూములు మా భూములు మా భూములు. రేవంత్ రెడ్డి అంటే డౌన్ డౌన్ అనాలి. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి. కొడంగల్లు వడ్డారంటే టిఆర్ఎస్ వడ్డాలి. కొడంగల్లు వడ్డారు. వెంట ఉంటావు చేతులందరూ గట్టిగా మా భూములు మా భూములు మా భూములు మా భూములు. జై తెలంగాణ. జై కేసీఆర్. జై రామన్న. అన్న దయచేసి అన్న అన్న వెనక్కి వెళ్ళాలి. అందరూ దయచేసి వెనక్కి వెనక్కి పోండి అన్న. వెనక్కి పోండి వెనక్కి పోండి అన్న. వెనక్కి పోండి. వెనక్కి వెనక్కి అన్న కొద్దిగా వెనక్కి పోండి. స్టేజ్ మీదకి వెళ్ళి కొద్దిగా అందరు సైడ్ సైడ్ జరగండి అన్న. దయచేసి స్టేజ్ మీద వెనక్కి జరగాలి. వెనక్కి జరగాలి. వెనక్కి జరగాలి ప్లీజ్. వెనక్కి జరగాలన్న. పెద్ద మనిషి కొద్దిగా వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెనక్కి జరగాలి ప్లీజ్. అన్న దయచేసి వెనక్కి వెళ్ళాలి. రామన్న స్టేజ్ మీదకి రాబోతున్నాడు. స్టేజ్ కెపాసిటీ చాలా చిన్నది. వెనక్కి వెళ్ళాలి. భయ్యా స్టేజ్ కెపాసిటీకి మించిన జనాలు పైన ఉన్నారు. దయచేసి స్టేజ్ మీద నుంచి చాలా మంది కిందికి దిగాలి. సందీప్ భయ్యా స్టేజ్ కెపాసిటీకి మించిన జనాలు ఉన్నారు. స్టేజ్ పైన కిందికి దిగాలి ప్లీజ్. వెనక్కి వెళ్ళండి కొద్దిగా. వెనక్కి వెళ్ళాలి. భయ్యా స్టేజ్ మీద స్టేజ్ కెపాసిటీ ఇచ్చిన జనాలు ఉన్నారు. దిగాలి కిందికి. అన్న దయచేసి సైడ్ 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 కొద్దిగా వెనక్కున్నాడు అన్న. వెనక్కున్నాడు 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 ప్లీజ్. కుమారు పేరు సారు మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సత్తా. అందరు గట్టిగా పనిచేస్తున్నా. చేతులకు గట్టిగా మా భూములు పేరు మా భూములు. గెలిచి జై తెలంగాణ. గల్ల సత్తా. జై కేసీఆర్. జై రామన్న. పండు ముసల పసి పిల్లలను అన్న అందరు వెనక్కి వెళ్ళాలి ప్లీజ్. దాకా అందరినీ ఆదరించే మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. బిక్కు బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు దిక్కుతో. బాబు మ్యూజిక్ వచ్చే బంద్ చేయండి. ఏదైతే DCM లో మీరు మ్యూజిక్ పెట్టిరో అన్ని కూడా బంద్ చేయాలా. ఆ మూలల DCM మ్యూజిక్ బంద్ చేయండి దయచేసి. ఇక్కడికి వెళ్ళి వస్తున్నటువంటి DCM మీద ఉన్న DJ కూడా బంద్ చేయాలా. రైట్. వేదిక మీద ఆహ్వానించబోతున్న ముఖ్య అతిథులు అందరూ కూడా ముందు వరుసలో కూర్చోవాలా. రామన్ వచ్చిన అందరు చప్పట్లతో ఒకరు స్వాగతం పలకండి. జై తెలంగాణ. అందరూ ఒకసారి గట్టిగా చేతులన్నీ పైకెత్తి ఈ రోజు రైతులకు మద్దతుగా విచ్చేస్తున్న రామన్నకు గట్టిగా చప్పట్లు. జై రామన్న.
జై కేసీఆర్, జై కేసీఆర్. అందరూ ఒక్కసారి మా భూములు రైతులకు మద్దతుగా ఇచ్చిన హామీలను తుంగలో దొక్కినటువంటి లగచర్ల కావచ్చు, దామరగిద్ద కావచ్చు, అనేక రైతులను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డికి గట్టిగా రైతుల పక్షాన ఈ రోజు మద్దతుగా ఇచ్చినటువంటి రామన్నకు గట్టిగా తప్పకతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులుగా మాజీ శాసనసభ్యులు కొడంగల్ నుంచి నరేందర్ రెడ్డి గారు సభాధ్యక్షులు వహించాలని చెప్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కోజ్గి పట్టణంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్ళదు, అక్కడ మహిళలు ఉన్నారు. ముందుకెళ్ళదు, ప్లీజ్ వెనక్కి రైతులకు ఇచ్చిన ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్ళదు, అక్కడ మహిళలు ఉన్నారు. ముందుకెళ్ళదు, ప్లీజ్ వెనక్కి వెళ్ళండి. రైతులకు ఇచ్చిన హామీలు గాని, ప్రజలకు ఇచ్చిన హామీలు గాని, 6 గ్యారంటీలు గాని, వాటేది కూడా ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు ఈరోజు రైతులకు ఇచ్చిన రైతు బంధు గాని, అదేవిధంగా రుణమాఫీ కంప్లీట్ గా చేస్తానని చెప్పి చేయనందుకు, రైతు బంధు ఇవ్వనందుకు, వరి పంట బోనస్ ఇవ్వనందుకు పెద్ద ఎత్తున అన్న స్టేజ్ మీద ఓవర్లోడ్ అయింది, కొంతమంది దిగాలి ప్లీజ్. సగం మంది కిందికి దిగాలి. సత్యవతి రాథోడ్ గారు బయటికి రావాలి. అందరు దిగాలి ప్లీజ్. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న దిగండి ప్లీజ్. రామారావు అన్న గారికి, స్టేజ్ ఓవర్లోడ్ అయింది అన్న. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అందరు దిగండి ప్లీజ్. శ్రీనివాస్ గౌడ్ గారికి, నిరంజన్ రెడ్డి గారికి, సంతర ఇంద్రారెడ్డి గారికి, సత్యవతి రాథోడ్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, స్టేజ్ మీద నుంచి దిగాలి చాలా మంది. గౌరవ మాజీ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా వాళ్ళందరూ వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, స్టేజ్ ఓవర్లోడ్ అయింది చాలా మంది దిగాలన్న ప్లీజ్. కొడంగల్ నియోజకవర్గం నుంచి వచ్చిన అన్ని మండలాల నుంచి వచ్చిన రైతులకు, ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పత్రికా సోదరులకు, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చూసినారు, దిగండి కొంతమంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు లేండి. 26 జనవరి నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దినం పచ్చి అబద్ధాలు మాట్లాడినాడు. స్టేజ్ మీద ఓవర్లోడ్ అయింది, కొంతమంది దిగండి ప్లీజ్. కోజ్గి సభలో ఎక్కడైతే ముఖ్యమంత్రి సభ పెట్టి అబద్ధాలు చెప్పిండో అక్కడనే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సభ పెట్టి నిరసన తెలియజేస్తున్నాం. మనం ఆ రోజు ఏం చెప్పిండు, ఈ రోజు 26 జనవరి ఉన్నది, ఈ రోజు హాలిడే కాబట్టి ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత అన్న ఇంకొంతమంది స్టేజ్ నుంచి దిగాలి ప్లీజ్. ప్రతి ఒక్క రైతుకు స్టేజ్ నుంచి కొంతమంది దిగాలి 12 ప్లీజ్. గంటల రాత్రి తర్వాత అందరు రైతులల్లా రైతు బంధు టకీ 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 అని పడుతుందని చెప్పినాడు. పట్టదా ఎవరికన్నా? పచ్చి మోసం, అబద్ధాలు. అదేవిధంగా 4 పథకాలు అమలు చేసే కార్యక్రమం పెట్టినాడు. నేను ప్రారంభిస్తున్నా. ఈ కోజ్గి నుంచే తెలంగాణ మొత్తం పోతుంది. ఇక్కడ నుంచి ప్రారంభించిన పథకాలు తెలంగాణకే ఆదర్శం అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పి ప్రారంభించినాడు. కానీ ఏదొక్కటి కూడా అమలు కాలే. ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు ఏం చేసిండు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టిండు అక్కడోటి ఇక్కడోటి. ఒక ఫామ్ తయారు చేసి పేరు రాసి అందరికి పనిచేసారు. ఒక్కొక్క ఊర్లో 200 ఇండ్లు మంజూరైనాయి, 300 ఇండ్లు మంజూరైనాయి. ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు శాంక్షన్ రాలే. అది ఇచ్చే దమ్ము కూడా ఈ రేవంత్ రెడ్డికి లేదని చెప్పి మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఈ స్థానిక ఎన్నికలు మభ్యపెట్టనీకే, ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి
అందులో భాగంగా మభ్యపెట్టడానికి ఈరోజు రైతు బంధు అంటుండు, రుణమాఫీ అంటున్నాడు. అదే కాకుండా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నా అంటున్నాడు, ఇందిరమ్మ భరోసా అంటున్నాడు. ఏ కార్యక్రమం కూడా అమలు చేయలే. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నాకు 10వ తారీఖున నేను కోసికి వస్తా, ఆయన పెట్టిన సభ కాడ రేవంత్ రెడ్డి పెట్టిన సభ దగ్గరనే మనం సభ పెడదాం, నిరసన తెలియజేద్దామని చెప్పినప్పుడు ఈ సభ ఏర్పాటు చేస్తే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చినారు. ఈ రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది, ప్రజలకు నమ్మకం పోయింది, రైతులకు నమ్మకం పోయింది. ఈయన ఎట్లా గెలిపించుకున్నామో మళ్ళీ ఎప్పుడు ఈయన దించుదామా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలన్నా, అందరు కూర్చోండి. ఎన్నికల్లో ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చోండి, స్టేజ్ మీద ఎవరు కూడా నిలబడుతుంది, అందరు కూర్చోవాలి. స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా కూర్చోండి ప్లీజ్. కోజిలో పెద్ద పెద్ద గతంలో చూసినాం, మొన్న లగచల్ల ఘటన చూసినారు. లగచల్లలో ఏం జరిగింది మీకు అందరు తెలుసు. ఎక్కడో పొల్యూషన్ ఇచ్చే కంపెనీలు, అక్కడ వద్దనుకున్న కంపెనీలు తెచ్చి కొడంగల్లో అమాయక రైతులు ఉన్నారు, అమాయక ప్రజలు ఉన్నారు అని చెప్పి ఆ పొల్యూషన్ కంపెనీలు తెచ్చి కొడంగల్ ప్రజలకు రుద్దనిక చూసినాడు. కానీ రగచల్ల రైతులు బుద్ధి చెప్పినారు. బుద్ధి చెప్పి అందరు అమాయక రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినాడు. పేద రైతులను జైలుకు పంపించినాడు. ఓటేసిన రైతులను ఇక్కడ ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రి చేసిన రైతులనే జైలుకు పంపిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. పాపం ఒక రైతు వీరనాయకు హార్ట్ అటాక్ వస్తే కూడా హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా బేడీలు వేసి తీసుకుపోయిన ఘనత, ఓటేసిన రైతుకు బేడీలు వేసిన ఘనత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. రేవంత్ రెడ్డి బేడీలు వేసిందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఏమన్నాడు అప్పుడు, కోడంగల్ భూములలో తొండలు గుడ్లు పెట్టాయి, బండ్లు గుడ్లు పెట్టాయి అని చెప్పినాడు. రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడన్నా కొడంగల్ పొలాలు చూసినావా? ఎన్ని పంటలు వంతాయి? 3 పంటలు వంతాయి. కొడంగల్ బ్రహ్మాండమైన పంటలు వంతాయి. రేపు ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో కోడంగల్ భూములలో బల్లులు గుడ్లు పెడతాయా, తొండలు గుడ్లు పెడతాయా? ప్రజలందరూ సమాధానం చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు అన్ని అబద్ధాలు మాటలు. ఆ రోజు జైలుకు పోయినప్పుడు రైతులందరూ జైల్లో పడితే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక సొంత అన్న కన్నా, ఒక కుటుంబ సభ్యుని కన్నా ఎక్కువ వాళ్ళను రైతులను ఆదుకున్నాడు. జైళ్ళకి వెళ్ళి బయటికి తీసుకొచ్చినాడు. జైళ్ళ నుంచి ఒక్కరు కూడా ఇబ్బంది కాకుండా 2 నెలలు రైతులకు ఒక్కొక్కరి మీద 4 కేసులు పెట్టినారు. బయటికి వచ్చినాక మళ్ళీ జైలుకు పంపినారు. అనేక ఇబ్బందులు పెడితే కేటీఆర్ గారు ఒక అన్న కంటే ఎక్కువగా, ఒక కుటుంబ సభ్యులాగా వాళ్ళందరికీ ఒక అడ్వకేట్ లాగా పని చేసి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చిన ఘనత మన కేటీ రామారావు గారిని దక్కిందని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు కోడంగల్ అంతా చూసినాం. మనమే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాం. ఇక్కడ హాస్పిటల్ కట్టినాం, 3 హాస్పిటల్ కట్టినాం. కానీ హాస్పిటల్లో స్టాఫ్ లేదు, మందులు లేవు. బ్రహ్మాండంగా ప్రతి గ్రామానికి, ప్రతి తండకు రోడ్ వేసినాం. కేటీఆర్ దత్తత తీసుకున్న తర్వాత 5,000 కోట్ల రూపాయలు కొడంగల్ అభివృద్ధి చేసినాం. దత్తత తీసుకొని ఏం చేసినాని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. చర్చకురా, చర్చ పెడితే మేము ఏ గ్రామాలలో రోడ్లు వేసినాం, నువ్వు ఫార్మా కంపెనీలకు డబుల్ రోడ్ తప్ప ఏ గ్రామాల రోడ్ వేయలే. ఎక్కడైతే ఫార్మా కంపెనీ పెడుతుర్రో అక్కడ మాత్రం డబుల్ రోడ్ వేస్తున్నావు తప్ప ఏ గ్రామానికి తాండకు రోడ్ వేయలే. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొడంగల్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కోజిగి సభ, ఈ నిరసన సభ, నిరసన రైతు దీక్షదారులను నన్ను కళ్ళు తెరిచి ఇప్పటికైనా రైతులకు రైతు బంద్ అయ్యి కంప్లీట్గా రుణమాఫీ చేయాలి, 4,000 పెన్షన్ ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం. సేనే రామ్ రామ్, సే వారు చోగా. చాలా సంతోషం. కోస్కి మండల కేంద్రంలో आज कोडंगल नियोजकवर्ग में बीआरएस पार्टी कार्यकर्ता लेने गोर गरीब है अपन ग्वार भाई ने भरोसा दणोगे. आज केसीआर का तो अपन मुना गया जो केटी रामाराव अन्ना ने ए जिला मंत्री का काम की जो सभी तक ने निरंजन अन्ना, श्रीनिवास गौड़ अन्ना,
लक्ष्मण तमार भाई नहीं बेटा नहीं तमार कष्ट सुखाले तमार लार रजको नरेंद्र रेड्डी अन्ना आज लगचरलार लड़ाई देशने मालम वेगी जू పోరాటం కిదే జే మారి ఆడి ఉనే బాపు అనే తమని సేనే రామ్ రామ్ నమస్కారం आज राजदाड़ेर केले रे पण पोलीस हमें आए दे रे कोनी आज अतेरो एमएलए मुख्यमंत्री हो तो अतेर गोर गरीबे ने भरोसो आवणो पेट भरन बाटी आवणो पण वो खारे जे बाटी ने उंदर पेटे मारन कोसले जसो रेवंत रेड्डी एक दुर्मार्गुడు ने आज परिपालना करो छे उन्नाडे गोर गरीबेर पेट भरन बाटी घालो जो केसीआर आज एक रैतुलेने ముందునే పెట్టుబడినే పిసాదేన్ ముందునే పచావజుకో పంటనే ఖళే ప్రాణ मोल लेन आठ दाड़ फरक वंजे रंग पिसा घालो जो केसीआर एक बेटी पेटे तिरे तो पेट भरन बाटी घालो जो केसीआर आज मार याड़ी एक डोकरी ने 10 रुपया पूर्वेनी गेन 10,000 रुपया देन नाती पोत आवे बेटी जमाई आव तो एक कुकड़ी काटन घाले एक पाव दारूलान घाले जस परिस्थिति आज दादी नानी याड़ी बापुर गौरव पेंचो जो केसीआर आज रेवंत रेड्डी वेजाते खम आज गोर गरीबेन छोड़ दिनो रैतुलेन छोड़ दिनो अत हुओ जो कोनी जेरवास्तमेर तमार पेटेर बाधावन मालंचेनी ఇక్కడ పుట్టి ఉంటే ఇక్కడ పేదవాళ్ళ కష్టాలు కడుపు బాధేందో రేవంత్ రెడ్డికి తెలిసేది ఎక్కడో పుట్టి మీరు అవకాశం ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఈ ప్రజలు ఒకసారి నన్ను ఓడించిండ్రు వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనే కోపం కసితోని పేదవాళ్ళ పొట్టగొట్టి వాళ్ళ కష్టార్జితం ఎక్కడో దుబాయ్లో బొంబాయిలో పూనాలో కూలీ నాలి చేసుకొని సంపాదించుకున్న డబ్బులతో కొన్న భూములు కొని తాతలు ముత్తాతలు కష్టపడి సంపాదించుకున్న భూములు కొని దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అన్యాయంగా అడ్డగోలుగా ఆ భూములను గుంజుకునే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీకు అండగా మీ బంధువుగా మీకు అండగా నిలబడ్డది కేసీఆర్ అయితే మీ కష్టాలు కొని తీసుకొచ్చి ఒక నిండు గర్భిణి అని చూడకుండా ఢిల్లీ వరకు మరి ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చిన ఒక రాబంధువు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను जेरवासो तमेने धैर्य करो तमेने अंडगारणो तमार कष्ट सुखाले हम छांगेन तम जान कोगेन आज केसीआर मेलो तो हमसे आए तो तम कोई चमके अवसरम छेनी डरे अवसरम छेनी रेवंत रेड्डी ने और सिर्फ 10 आदमी आवती बुद्धि कजू आज ग्वार भाई गोर गरीब से छकेन कजको आज तम सेवेन अंडगारणो केन तमेने सेने में तुम्हारा आड़ बिड्डा नहीं रामना को सबितम्मा कवितम्मा हम सेवेन दिल्ली ताणो तमें ले गए तमार खबर लेना आवा कतो सबितम्मा हम दोई अपने एक बेटी अत मर गई हास्टले में दड़िया भसको जो दड़िया खान मर गई खबर लेना है तो हमें अरेस्ट करना के तमारी नाय जो हमें इब्बंदी घाल रहे ज्योति छुचा पर वे डिलीवरी भी तो डॉक्टर थी बातें की मैं वो देखे ना तो आए दे रे कोनी अब बालज और बेटीर नाम पाड़ो च रामना भूमिकेन अपने जमीर नाम काहे का आज भूमिका को आज धरित्री को पच आज से नाम तमेने 3 नाम को छे आज तमार नाम पाड़ेर कोनी गोर गरीबेर अंडगा तमारा जोली ने कुणी आवती खबरदार गेन कजू आज ग्वारेर जाती दिल्ली में जाने बातें की मार याड़ियों ने मार बाइयों ने मार भियाओं ने सेने मत 10 आंगली जोड़न मत तमार पादाले ने तमार टांगे ने नमस्कारम करती हुई अन्ना रजताणु अत्त वत्त रामन्ना अत्त नरेंद्रना और उम्र केसीआर अन्ना गोर गरीबेर बेटा तमेने अंडगा रचकेन कहती हुई तमान विजयवंतम करावड़ा तड़के मा ये मीटिंग एन पूर की देजे ఈ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు సైనికులుగా రామన్నకు స్వాగతం పలికిన మీ అందరికీ శిరస్సు వంచి మీ పాదాభివందనాలు తెలియజేస్తూ మీరు ధైర్యంగా ఉండండి పోరాడండి తప్పకుండా మీకు అండగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు
బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై బంజారా. మనకు పర్మిషన్ 5 గంటల వరకే ఉంది. నిరంజన్ రెడ్డి అన్న 2 నిమిషాలు మాట్లాడి రామన్నకి ఇస్తాడు. గౌరవనీయులు నిరంజన్ రెడ్డి అన్న గారు మాట్లాడుతారు. గౌరవనీయులు ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఈనాటి ఈ నిరసన సభ రైతుల మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ ఆమాత్యవర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీమతి సత్యవతి రథోడ్ గారు, శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ లక్ష్మారెడ్డి గారు, శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీ మాజీ హోంమంత్రి పెద్దలు శ్రీ మహమూద్ అలీ గారు, మాజీ శాసనసభ్యులు వికారాబాద్ శ్రీ డాక్టర్ ఆనంద్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, రాష్ట్రపతి ప్రత్యేక పురస్కార గ్రహీత ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ కౌశిక్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శ్రీ నవీన్ గారు, ఈ జిల్లా నుంచి వచ్చేసినటువంటి, ఈ ప్రాంతం నుంచి వచ్చేసినటువంటి గిరిజనేతర రైతాంగ సోదరులకు సోదరిమణులకు ఈ నిరసన సభ విజయవంతం చేయడం కోసం దీన్ని ఎండకు కూడా ప్రయాస కోర్చి ఈ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతు సోదరులకు సోదరిమణులకు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడాను కేసీఆర్ కాలంలో, మన ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వాన వరుసగా ఏటేటా అన్ని రంగాల్లో విజయాలను నమోదు చేసినట్లే అద్భుతమైనటువంటి రీతిలో తెలంగాణ వ్యవసాయ విజయాలను నమోదు చేసినాం. సేద్యగాడంటే, రైతంటే ధైర్యంగా గౌరవంగా చెమట చుక్కకు విలువ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్, కష్టానికి విలువ తెచ్చిన నాయకుడు కేసీఆర్, భూమికి విలువను పెంచిన నాయకుడు కేసీఆర్, పంటను పెంచిన నాయకుడు కేసీఆర్, పంటను కొన్న నాయకుడు కేసీఆర్, కష్టానికి పెట్టుబడి ఇచ్చిన నాయకుడు కేసీఆర్, ఆపదలో ఆదుకున్నవాడు కేసీఆర్. కానీ మార్పు అని ప్రజలను ఏమార్చిన తర్వాత ఇవాళ ఫలితం మనం చూస్తున్నాం. కొడంగల్ ప్రజలను, రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరిచేటువంటి రీతిలో కనిపెంచినటువంటి ఈ గడ్డను, రాజకీయంగా ఇచ్చినటువంటి ఈ గడ్డను కొడంగల్లో కొండలున్నాయి, తొండలు కూడా ఏ గుడ్లు పెట్టమని చెప్పి అవహేళన చేసినారు. కానీ నేను ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈరోజు ప్రపంచ స్థాయిలో పప్పుకు గుర్తింపు తెచ్చినాం, మనం కందిపప్పుకు గుర్తింపు తెచ్చినాం. కేసీఆర్ హయాంలో జియోగ్రాఫికల్ ఐడెంటిటీ అంటాం, మనం భౌగోళిక గుర్తింపును తెచ్చినాం. ఈ ప్రాంత పప్పు, కందిపప్పు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని చెప్పిన గుర్తింపు తెచ్చినాం. మనం తొండలు గుర్తుపెట్టని భూములైతే జియోగ్రఫికల్ ఐడెంటిటీ ఎట్లా వస్తుంది కొడంగల్ పప్పుకి, తాండూరు పప్పుకి, పరిగి పప్పుకి? కాబట్టి ఈ ప్రాంత పప్పు అత్యంత శ్రేష్టమైనది. దానికి తోడు ఇవాళ యాదృచ్ఛికంగా ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం అంటారు, ఇవాళ వరల్డ్ పల్సెస్ డే అంటారు. ప్రపంచవ్యాప్తంగా పేదలు, కష్టజీవులు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తినే ఆహారంలో పప్పు దినుసులు, మాంసకృత్తులు ఉంటాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రైతాంగం పప్పు దినుసులను మండియడానికి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈ దినాన్ని గతంలో అంతర్జాతీయ సంస్థ డిక్లేర్ చేసింది. ఇగో పప్పు దినుసుల దినోత్సవం నాడు పప్పులు పండేటువంటి ఈ ప్రాంతంలో పప్పులతో ఇతరుల కడుపు నింపినటువంటి కొడంగల్ రైతుల కష్టాలను మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి రావడం మనందరికి కూడా బాధాకరం. మరి ఇవాళ ఏ పరిస్థితి మనం వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే, మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నిన్న కేరళపై ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు. దక్షిణాది రాష్ట్రాలు చాలా టాప్ ఉత్తరంతో పోలిస్తే. నిజమే, కానీ దాని ఖ్యాతి నీకెక్కడిది నాయన? దక్షిణాదిలో ఇటు తెలంగాణ కానీ
అటు కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటకలో గతంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఏనాడు ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందలే. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టే డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ లెఫ్ట్ ఫ్రంట్ కానీ ఇక్కడ టిఆర్ఎస్ కానీ అంతకుముందు టీడీపీ కానీ కాంగ్రెస్ లేని ప్రభుత్వాల వల్లనే దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి. ఇలా అభివృద్ధి చెందడానికి నువ్వేదో సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు. పిల్ల పుట్టిందంటే కుళ్ళబెట్టి పేరు పెట్టుకుంటా అనేటువంటి విధంగా ఉంది నీ చందం. తప్పిస్తే ఈ ఘనత నీది కాదు, నీ పార్టీది కాదు, నీ ప్రభుత్వానికి సంబంధం లేదు. తెలంగాణను అగ్రభాగాన నిలబెడతామని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు నిలబెట్టేది ఏం లేదు. అగ్రభాగాన ఉన్న తెలంగాణను, దేశంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణను నువ్వు కిందికి దోసేస్తున్నావు. అందుకోసమే ఇగో ఈ రైతులు ఇవాళ నిరసన దీక్షకు పూనుకున్నారన్న సంగతి నేను మనవి చేస్తున్నా. కొడంగల్ నుంచే రైతులను మోసం చేసినటువంటి మీకు, పథకాల జాతరకు పాతర పెట్టినటువంటి మీకు, ఇగో ఇక్కడి నుంచే ప్రజల నిరసన జాతర కొడంగల్ నుంచే ప్రారంభమైంది. ఇది మొత్తం తెలంగాణను అంటుకుంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ సెలవు. జై తెలంగాణ. రాజేంద్ర అన్న ఒక్క నిమిషం చెప్తారు. రాజేంద్ర అన్న అన్నా నేను చెప్పేది ఏం లేదు. ఒక విషయం ఇవాళ లగచెర్ల ఏదైతే మన గిరిజన సోదరులకు అన్యాయం జరిగిందో అది మర్చిపోకముందే ఇవాళ నారాయణపేట నియోజకవర్గంలో దామరగిద్ద మండలము దామరగిద్ద తాండాల 100 ఎకరాల భూమి ఏదైతే మన గిరిజన సోదరులు ఉందో దాన్ని నోటీస్ ఇవ్వకుండా భయభ్రాంతులు చేసి మేము గుంజుకుంటాము, ఆడ మేము పంప్ హౌస్ కడతాము, ఆడ మేము కరెంటు దానికి సబ్స్టేషన్ కడతామంటున్నారు. దానికి వేరే జాగా ఉంది, ఆ జాగా కట్టండి, ఆడికి ఏం ప్రాబ్లం ఏం లేదు అంటే కూడా వినకుండా భయపెట్టి వాళ్ళు ఉండే ఆ తాండాను మేము గవర్నమెంట్ మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు దాన్ని గ్రామ పంచాయతీ వేసి దానికి రోడ్ వేసి దానికి ఇండ్లకు అన్ని ఇచ్చినా కూడా ఇవాళ వాళ్ళనందరినీ కూడా బయటికి పొమ్మని చెప్తున్నారు. 100 కుటుంబాలు ఇలా రోడ్ల పడుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఇలా భోజనం చేయకుండా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేసి ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళు ఇలా మీకు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. దీన్ని మనం అడ్డుకొని లగచెర్ల రైతులకు మనం ఎట్లయితే న్యాయం చేసినామో మా రైతులకు కూడా, మా గిరిజన సోదరులకు కూడా మనమందరం కూడా అండగా ఉండి వాళ్లకు మనం ఆదుకునాలని చెప్పి మీ ద్వారా నేను ఇలా మన కేటీఆర్ సార్ గారికి తెలియజేస్తున్నా. మీ అందరి తరఫుకెళ్ళి నేను ఆ రిప్రజెంటేషన్ ఇస్తున్నా. దయచేసి మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్పండి. అన్న దయచేసి స్టేజ్ నుంచి దిగండి. మిగతా వాళ్ళు వెనక ఉన్న వాళ్ళు కూర్చోండి దయచేసి. గౌరవనీయులు అందరు కూర్చోండి. మాజీ మంత్రివర్యులు మిగతా వాళ్ళందరూ దిగండి స్టేజ్ నుంచి. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి కినవాడాల. జై తెలంగాణ. జై తెలంగాణ. హైదరాబాద్ లో ఉన్నాడు, ఇక్కడ లేడు, గట్టిగా మాట్లాడాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, మీ అందరి కోసం దాదాపు 40 రోజుల పాటు జైలు జీవితాన్ని కేవలం ఇక్కడ ఉండే గిరిజన దళిత రైతు బిడ్డల కోసం, వారి కోసం అండగా నిలబడ్డందుకు దాదాపు 40 రోజుల పాటు రేవంత్ రెడ్డి పగబట్టి జైల్లో పెట్టినా భయపడకుండా కొడంగల్లో మీకు ఎల్లవేళలా అండగా ఉంటున్న సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలా. గౌరవనీయులు నారాయణపేట జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు అన్న రాజేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే పెద్దలు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు సోదరులు పాడి కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న మాజీ ఎంపీ మాలోత్ కవిత గారు, ఇంకా గౌరవనీయులైన మాజీ మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, దేవరకద్ర మాజీ శాసనసభ్యులు సోదరులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు
మాజీ మంత్రివర్యులు జడ్చర్ల పెద్దలు గౌరవనీయులైన డాక్టర్ లక్ష్మారెడ్డి అన్న గారు, తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా పరిగి మాజీ ఎమ్మెల్యే అన్న మాకు బువ్వ పెట్టిన మహేష్ రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, మరి లగచర్ల నుండి బయలుదేరి ఢిల్లీ దాకా జరిగిన పోరాటంలో మీ ఎంబడ మాతో పాటు అనుక్షణం నడిచిన మాజీ అడిషనల్ డీజీపీ అన్నగారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదే విధంగా సోదరుడు ఇంకా వేదిక పైన ఉన్న మాజీ ఎమ్మెల్యే చందర్ గారు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, ఇంకా పేరు పేరున షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజన్న గారు. మరి స్టేజ్ మీద ఎవరు కనబడతలేరు తమ్మి, నేనేం చేయాలి? ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్దలు వాల్య నాయక్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. పేరు పేరున అందరికి నేను ఎవరో పేరు చెప్పలేదో వాళ్ళు మనసులనే తిట్టుకొనిరి, బయటికి తిట్టకుని. మా తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, ఇంకా తమ్ముడు మైపాల్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. గత సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా కౌరవుల రాజు దుర్యోధనుడు ఎట్లా అయితే దుర్మార్గాలు అరాచకాలు చేస్తూ ఉంటాడో అట్లాగే మరి ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తరపించే విధంగా ఇక్కడ జరుగుతున్న పోరాటంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆయన అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న కొడంగల్ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మా బీఆర్ఎస్ పార్టీ గులాబీ దండు, మా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, పట్నం నరేందర్ రెడ్డి గారి సహచరులందరికీ కూడా శిరస్సు వంచి మళ్ళొకసారి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తూ ఉన్నది. ఎందుకు? 14 నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. 14 నెలల పరిపాలన చూస్తూ ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు 100,000 కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. నేను ఇక్కడ బయలుదేరి హైదరాబాద్ నుంచి పరిగి మీదుగా ఇక్కడికి వస్తా ఉంటి. తుంకిమెట్ల కాడ మనోళ్ళు జెండా ఎగిరేపించిండ్రు. అక్కడ ఒక తమ్ముడు 2001 నుంచి ఉన్న ఒక తమ్ముడు చారి చచ్చిపోతే అక్కడ పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేసి ఇటు దిక్కు వస్తుంటే కోసిగి దాకా వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఒక ఊరు ఎదురొచ్చింది. పెద్ద బోర్డు పెట్టున్నది, లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం, లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని రాసున్నది. మరి అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఇక్కడ మా కొడంగల్ భూములల్లా తొండలు కూడా గుడ్లు పెట్టాయి కదా అన్నాడు కదా. మరి నిజంగానే ఇక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేవా అని నేను, మా సబితక్క, నరేందర్ రెడ్డి అందరం అక్కడ దిగి చూసినాం. ఇప్పుడు మీరు కావాలంటే పోయేటప్పుడు మీరు కూడా చూడొచ్చు. లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని బోర్డు ఉంది. బోర్డు పక్కకే భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా మొత్తం ఇక్కడికెళ్ళి అక్కడ దాకా విస్తరించున్నాయి. మరి నేను అనుకుంటే ముఖ్యమంత్రి ఉండేవాడని అబద్ధం చెప్తాడా? ముఖ్యమంత్రి ఉన్నోడు ఎవరన్నా అబద్ధం చెప్తారా? తొండలు గుడ్లు పెట్టాయి కొడంగల్ భూములల్లా అన్నాడు. పెడుతున్నాయా? మరి తొండలు గుడ్లు పెడుతున్నాయా కొడంగల్ భూములల్లా? పెడుతున్నాయా? పెడతలేవా? పంటలు వండుతున్నాయా? కొంటుండా ముఖ్యమంత్రి పంటలు? బోనస్ ఇస్తుండా? కందులు కొంటుండా? రైతు బంధు వడ్డదా? మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడా? మీరు అబద్ధం చెప్తురు. ముఖ్యమంత్రి కోసిగి వచ్చిండు. కోసిగొచ్చి ఏం చెప్పిండు? టకీ 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 అట. మేము నిజమే అనుకుంటుమి. కోసిగిలా చెప్పిండు కదా, ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా, అబద్ధం చెప్తాడా అనుకున్నా నేను. టకీ టకీ మన పడతాయి అన్నాడు. టకీ లేదు, టుకీ లేదు, ఇప్పటిదాకా ఏది దిక్కులేదు. ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి శైలా పట్టుర్రి. రైతు బంధు పైసలు పడ్డాయా?
ఒకసారి పడనోళ్ళు చేయలావటండి. ఒక్కసారి వెనకకు తిప్పండి అమ్మ, కెమెరాలు వెనకకు తిప్పండి దయచేసి. జర మంచిగా చేయలావట్టురు. కెమెరాలు తిప్పురు తమ్మి. రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డంకి ఇట్లా రాలేదు అని. రేవంత్ రెడ్డి కనబడుతుందా? రైతు బంధు రాలే. రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి చేయలేవట్టు. రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా? మీ కొడంగల్ కూడా స్పెషల్గా ఏం వేస్తలేడా టకీమని లేవా? ఎక్కడ ఇవ్వలకే అయిపోయినా కొడంగల్ మందం నూకుతుండేమో వెనకకెళ్ళి అనుకున్నాను నేను. లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీమని? ఆడబిడ్డలకు 2500 వచ్చిందా టకీమని? రాలే. తులం బంగారం పడ్డదా టక్కుమని? రాలే. స్కూటీలు వచ్చినాయా చెల్లె నీకు? స్కూటీలు రాలే. మరి ఎవలకేమిచ్చిండు 14 నెలల్లో? ఎవలకేమిచ్చిండు? ఏమిచ్చిండంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు. అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు, అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు. మా ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇంతకుముందు మా తమ్ముడు గోపాల్ నాయక్ వచ్చి చెప్తున్నాడు, హీరియా నాయక్ వచ్చి చెప్తున్నాడు నాకు, అన్న ఒక మాట చెప్పు, మా ఆడపిల్లలు, లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయటికి కోరన్నా ఎప్పుడు. అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండన్న రేవంత్ రెడ్డి, ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు. ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం జరిగింది 14 నెలల్లో. మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదాని కంపెనీ పెడతా అంటే, అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకున్న తందుకు ఒక కుతంత్రంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదికి వచ్చి, ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినరు, ఎట్లిస్తామయ్యా 65-70 లక్షల ఎకరం ఉండే భూమి నువ్వు 10 లక్షలు ఇస్తామంటే ఎట్లిస్తాం? ఇయ్యం, మేము మా ప్రాణం పైన ఇయ్యం, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు. అంటే ఆ రోజు ఏమైంది? కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కేసులు పెట్టి 70 మంది మీద కేసులు పెట్టి, అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే నిరసన చెప్పిన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళనేమో కట్ చేసిండ్రు, బీజేపీ వాళ్ళని కట్ చేసిండ్రు. ఒక్క టిఆర్ఎస్ వాళ్ళని మాత్రం 40 మందిని, మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా 40 మంది రైతులను, ఆ రోజు సురేష్ని కానీ ఇంకా మా హీరియా నాయకును, మా గోపాల్ నాయక్, ఇంకా చాలా మందిని, ఒకరిద్దరిని కాదు 40 మందిని సురేష్తో సహా తీసుకొని పోయి జైల్లో పెట్టినారు. కొంతమందిని చెర్లపల్లిలో, కొంతమందిని సంగారెడ్డిలో, కొంతమందిని పరిగి జైల్లో పెట్టినారు. పెడితే నేను నరేందర్ రెడ్డి దగ్గర పోయినా, ఎట్లున్నాడో ఏమో నరేందర్ ఆరోగ్యం బాగలేదంట అని నేను ఆయన కాడికి పోయినా. ఎట్లున్నావన్నా అని పోతే నాకేం చెప్పిండు తెలుసా నరేందర్ రెడ్డి? అన్నా నేను మంచిగానే ఉన్నా, అవసరమైతే కొడంగల్ రైతుల కోసం నెల రోజులు కాదు సంవత్సరం మొత్తం జైల్లో ఉంటా, నువ్వు వాపస్ పో, నువ్వు పోయి అక్కడ ఉండే మా రైతులను నిడిపి అన్నా, నేను కావాలంటే సంవత్సరం ఉంటా. రేవంత్ రెడ్డిని గతంలో నేను ఓడగొట్టిన 2018లో, అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటది, కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంటా, కానీ వాళ్ళ నిడిపి అన్నా, వాళ్ళ కోసం పో అన్నాడు. అప్పుడు నేను, మా సత్యవతి రాథోడ్ గారు, సబితక్క, శ్రీనివాస్ గౌడ్ అన్న, ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, మాలోత్ కవితమ్మ అందరం కలిసి ఈ రైతు ఆడబిడ్డలు, నిజానికి మీకు తెలుసు నేను దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే. దుర్యోధనుడు ఒకప్పుడు పాండవులను వాళ్ళ ఊళ్ళో ఉండనీయకుండా అడవికి పంపించిండు. ఓ గట్లనే రేవంత్ రెడ్డి కూడా మా ఆడబిడ్డలను వాళ్ళ తాండలో ఉండనీయకుండా అర్ధరాత్రి వాళ్ళ తాండల మీద తలుపులు వలగొట్టి ఆడోళ్లను ఇష్టం వచ్చినట్టు వాళ్ళను ముట్టడమే కాకుండా, ఇష్టం వచ్చినట్టు అవమానించడమే కాకుండా, బూతులు మాట్లాడటమే కాకుండా, పుట్టకొకలు చెట్టుకొకలన్నట్టు ఎక్కడోళ్ళనక్కడ జంగల్ పొంట ఉరికిచ్చిండు. అందుకే నేనన్న దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే. ఆ రకంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీకి పోయినాం. ఢిల్లీకి పోయి అక్కడ మా ఆడబిడ్డలు గర్జించినారు. 9 నెలల గర్భవతి సోదరి జ్యోతి, 9 నెలలు నిండి ఎప్పుడు కొడుకు ఉడతాడో ఎప్పుడు బిడ్డ ఉడతాడో తెలియదు. మేమన్నాం, వద్దు బిడ్డ నువ్వు ఉండు, నీకు వైద్య సహాయం కావాలి, డాక్టర్ కావాలి, ఎప్పుడేమైతుందో నువ్వు ఉండు బిడ్డ, ఇక్కడనే ఉండు అంటే, లేదన్నా నా భర్తను జైల్లో పెట్టినరు, నేను వస్తా అని చెప్పి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీకి వచ్చి శివంగిలాగా ఒక సింహం పిల్లలక గర్జించింది మన లగచర్ల జ్యోతి. ఇక్కడే ఉన్నది మన కిష్టిబాయి, అట్లే మా దేవి, మా సోనీబాయి, వీళ్ళందరూ కూడా ఆ రోజు ఢిల్లీకి వచ్చి వాళ్ళ బాధను అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ ముందు
అందరి ముందు ఢిల్లీలో పెద్దల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆఖరికి న్యాయం ధర్మం ఉంటది కాబట్టి 40 రోజులకు మరి కోర్టు ద్వారా మనకు న్యాయం లభించింది. అందరు బయటకు వచ్చిండ్రు. ఇవాళ సంతోషం ఎక్కడ అనిపించిందంటే లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి అన్నా మా భూమి పోకుండా చూడే నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి తీసుకుపోయినారు. ఏ జ్యోతి అయితే ఆనాడు 8-9 నెలల గర్భవతి ఉండేనో ఇవాళ ఆమెకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టి ఇవాళ సరిగ్గా 20 రోజులు. నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు. ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డను నా చేతిలో పెట్టి అన్నా భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ, నువ్వే పేరు పెట్టన్నా అని చెప్పింది. చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే, మా నాయన పెట్టిండు. కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది, మరి నేను 3 పేర్లు చెప్తా, నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే చూసుకో అని చెప్పిన. నేను ఏంటిది అన్నది. ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావతేనా పాత్లావత్. నేనేమన్నా అంటే పాత్లావత్ భూమి, ఒక పేరు భూమి ఆడపిల్ల కాబట్టి భూమి. రెండో పేరు ధాత్రి అంటే కూడా భూమే. మూడో పేరు అవని. మూడిట్ల నీ ఇష్టం అన్న అంటే అన్నదిగా జ్యోతి అన్నది ఆమె భర్త అన్నాడు. ఇద్దరు కూడా రవి, ఇద్దరు అన్నారు ప్రవీణ్ ఇద్దరు అన్నారు అన్న భూమి బాగున్నది, నా బిడ్డ పేరు పాత్లావత్ భూమి నాయక్, రేపటి నుంచి భూమి నాయక్ అని పిలుస్తా అని చెప్పిండు. సంతోషం, గుండె నిండా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది. నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు, కొడంగల్ ఆడబిడ్డలు. మీరు కొట్లాడిన కేవలం మేము మీ పక్కన నిలబడ్డం తప్ప మేం చేసింది ఏం లేదు. కానీ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు, మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు? ఇవాళ 70 మంది మీద కేసులు పెట్టి 40 మందిని 40 రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను గోసవుచ్చుకున్నాడు. అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు, యాది పెట్టుకో. కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు తలుసుకుంటే రేపు చిత్తుగా ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు, నీ అచ్చంపేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు, యాది పెట్టుకో. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా తెలిసిపోయింది. నేను హకీంపేట దాటి కిందికి కోస్గిలకు వచ్చే వరకు ఆ గుడి దాకా ఒకటే జనం బ్రహ్మాండమైన స్వాగతం పలికి. నాకు నిజంగా అర్థం కాలే, మనం పోతుంది నిరసన దీక్షనా లేకపోతే మనం ఉప ఎన్నిక వచ్చి ఆయనత రేవంత్ రెడ్డి ఓడిపోయి నరేందర్ రెడ్డి గెలిచిపోయి జులూస్ తీసుకుంటున్నావా నాకు అర్థం కాలే. ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది. ఇగో నన్ను నా చేతులు ఆయన అటు గుంజి ఇటు గుంజి నా గోర్లు పోయినాయి, నాకు రక్తం కూడా వస్తుంది. గట్ల అయిపోయింది నా పరిస్థితి. అలా అంటే ఇవాళ ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా, వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా. నేను చెప్పేది కరెక్టేనా పక్కానా? ఒక పని చేద్దాం మరి. రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కులగణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే పెద్దోడు లేడు ప్రపంచంలో అన్నట్టు ఏడబడతాడా భూమి గుంజుకుంటా, ఏది పడితే అది అబద్ధం చెప్తా, నేను ఇదివరకు చెప్పినట్టే 420 హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది. ఇవాళ రైతులు అడుగుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా గర్జిస్తా ఉన్నారు. మీరు చూస్తున్నారు వీడియోలు, ఆ వాట్సాప్లలో వస్తున్నాయి ఆ వీడియోలు, ప్రజలు మాట్లాడేటి. అవి ఏం తిట్లా నాకు అర్థం కాదు. అవి ఏమన్నా తిట్లా? ఇంకోడు మనిషి అంటోడైతే బకెట్లో 2 మగులు నీళ్లు పోసుకొని దుంకి చచ్చిపోతుండే.
ఇక రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుస్తుంది, రేషం లేని బతుకు కాబట్టి నడుస్తుంది. నేను అంటున్నా ఒక్కసారి ఆలోచన చేయండి, అవి ఏం తిట్లు, తెలుగు భాషలో గన్ని తిట్లుంటాయని కూడా తెలియదు నాకు. రకరకాల తిట్లు తిడతాను, భయం కూడా పడతలేడు ఎవడు. ముఖ్యమంత్రి అన్న భయం లేదు, ప్రభుత్వం అన్న భయం లేదు, గొట్టం పెడితే చాలు ఇక చెడ తిట్టుడు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు తిడుతురు. దయచేసి తిట్టకండి, ఆయన ముఖ్యమంత్రి, పదవి కన్నా గౌరవం ఇవ్వండి. కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి. నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగానే అంటలేను, కోపంతో అంటలేను. ఏమేం చెప్పిండు ఎలక్షన్ల ముంగట రైతులకు? ఎంబడే ఊరుకుండ్రి, ఎంబడే ఓన్రి, 2 లక్షల రుణం మాఫీ చేస్తా, మీరు పోయి తెచ్చుకోగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టనే పెడతా అని చెప్పిండు. అయిందా రుణమాఫీ? ఏడ మొదలైందో తెలుసా రుణమాఫీ కథ? డిసెంబర్ 2023లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెడితే బ్యాంక్ వాళ్ళు చెప్పారు, సారు మరి నువ్వేమో అడ్డం పొడు ఎటుపడితే నరికినావు, 49,500 కోట్ల రూపాయలు కావాలంటే 500 తక్కువ 50,000 కోట్లు, 50,000 కోట్ల రూపాయలు కావాలి, ఏడున్నాయి పైసలు అని అడిగినారు. అడిగితే ముఖ్యమంత్రి గారు నవ్విండట, హే నవ్వి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, లేవు కదా, లంకె బిందెలు ఉంటాయి, నాకు అర్థం కాదు, ప్రభుత్వం లేనన్నా అని అన్నాడు. 49,500 కోట్లు. కానీ తెల్లారు ఏమన్నాడో తెలుసా రేవంత్ రెడ్డి? ఎక్కడో మీటింగ్లో మాట్లాడుకుంటా, ఏమున్నదా 40,000 కోట్లు నేను ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే కట్టి పారేస్తా 40,000 కోట్లు అన్నాడు. అంటే తెల్లారి వరకే 9,500 కోట్లు ఎగిరిపోయింది. మళ్ళా మూడో రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. క్యాబినెట్ తీర్మానం చేసిర్రట, ఏమని? రైతు రుణమాఫీకి 31,000 కోట్లు సరిపోతాయని, ఇంకో 9,000 కోట్లు మింగిన రాయింత. ఆడికెళ్ళి మళ్ళా బడ్జెట్ పెట్టిండు అసెంబ్లీలో. బడ్జెట్లోకి వచ్చే వరకు 26,000 కోట్లు అని పెట్టిర్రు. మొన్న చూస్తే ఇక్కడనే కొడంగల్కి వచ్చి మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి, నేను 18,000 కోట్లు ఇచ్చేసినా అయిపోయింది రుణమాఫీ అని. అవతలనేమో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సావు కబురు సల్లగా చెప్పిండు, 18,000 కోట్లు ఎక్కడి, మనం ఇప్పటిదాకా 10-11,000 కోట్లు కూడా వేయలే అని బ్యాంకులకు చెప్పిండు. యాడ 49,000 కోట్లు, యాడ 11,000 కోట్లు, చారాన కూడా కాలే. నేను చెప్పేది కరెక్ట్ అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టండి, కరెక్ట్ అయితేనే, అవద్దని చెప్పొద్దు మనం. కరెక్టేనా? వినబడతలేదు, గట్టి కొట్టాల నిజమైతే. రుణమాఫీ చారాన కాలే. అయితే నిన్న మా సబితక్క గిట్లనే ఒక మీటింగ్ పెట్టింది. ఆ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో నవాబ్పేట అని ఊరుంటుంది, ఆడ ధర్నా పెట్టింది సబితక్క పోయి ధర్నాలో కూర్చొని రుణమాఫీ అయ్యిందా కాలేదా అని అడిగితే ఎదురుగా ఒక రైతు లేచిండట. లేచి అక్క అయిపోతుంది అక్క అన్నాడట. ఎప్పటికి అయిపోతుంది తమ్మి అంటే, ఫిబ్రవరి 31 వరకు ఖచ్చితంగా చేస్తాడక్క రేవంత్ రెడ్డి అన్నదట. ఫిబ్రవరిలో 31 రోజులు ఉంటాయి. మీరు అమాయకులు ఉన్నారు కొడంగలోళ్ళు బాగా. ఫిబ్రవరి 31 అంటే కూడా నమ్ముతాడు. ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి, 4 ఏళ్ళలో ఒకసారి 29వ రోజు వస్తుంది, 31 ఆడుంటుంది. రేవంత్ రెడ్డి కథకి ఇట్లుంటుంది. తులం బంగారం అన్నాడు, వచ్చిందా? పెళ్లి లగ్గాలు ఆగిపోయినాయి, అవుతున్నాయా? మరి ముఖ్యమంత్రికి తులం బంగారం దొరుకుతలేదా? ఏడా బంగారం షాపులోడు నమ్మతలేడా? ఏంది పతారా లేదా ముఖ్యమంత్రికి? తులం బంగారం లేదు, స్కూటీ లేదు, రుణమాఫీ లేదు. ఏమన్నాడు ఆ రోజు రైతులను? కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇంతకుముందు ఎవరో మంచి ప్లకార్డు పట్టుకున్నాడు ఎవడో తమ్ముడు, రేవంత్ రెడ్డి ఎంత బాకినాడు, అది ఇటు పంపి ఒకసారి యాద పెట్టు. రైతు బంధు ఇప్పటికి రూపాయి కూడా ఇయ్యలే, 1 రూపాయి కూడా ఇయ్యలే. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. ఎలక్షన్లకు ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మీరు యాద్ చేసుకోండి ఒక్కసారి, కేసీఆర్ గారు 12 సార్లు ఇచ్చిండు రైతు బంధు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 12 సార్లు 73,000 కోట్ల రూపాయలు టింగు అనుకుంటా బ్రహ్మాండంగా మన ఖాతాలో పడుతుండే. అట్లనే కరెక్ట్గా మన ఎలక్షన్ ముందు కూడా, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు 7,600 కోట్ల రూపాయలు జమ చేసి పెట్టిండు. పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్కు. రాసి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వేస్తే మళ్ళీ రైతులు ఆయనకే గుద్దుతారు, నేను కొడంగల్లో కూడా ఓడిపోతా, మా పార్టీ ఓడిపోతుంది, మళ్ళీ గెలవది, ఆపు అన్నాడు. వాళ్ళు ఆపిరు. ఇక బడేబాయి చోటేబాయి కదా, చోటేబాయి చెప్పిండు, బడేబాయి విన్నాడు, ఆపేసిండు. ఆపినాక ఏమైంది? ఆపినాక అదే పైసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అయినాక మరి వెంటనే ఇయ్యాలి కదా, ఇయ్యలే. 4 నెలలు ఆ పైసలు, కేసీఆర్ ప్రభుత్వం దాపెట్టిన పైసలు 4 నెలలు సతాయించి ఎప్పుడు ఇచ్చిండు? మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు. ఒకప్పుడు ఓట్లు డబ్బల పడాలి కాబట్టి నోట్లు మీ అకౌంట్లో వేసిండు. అది కూడా ఏంది, పాత పైసలే. 5,000 ఇచ్చిండు తప్ప 7,500 ఇయ్యలే.
కాబట్టి మొదటి పంట బాకీ 2,500 రూపాయలు, ఎకరానికి 7,500 ఇస్తా అన్నాడు, 5,000 ఇచ్చిండు ఆనాడు డిసెంబర్ 23లో. ఆ తర్వాత వానాకాలం వచ్చింది, రైతు బంధు ఇచ్చిండా? వానాకాలం రైతు బంధు ఇచ్చిండా? ఇయ్యలేదా? ఇయ్యలేదు, ఎగ్గొట్టిండు. మరి అది బాకీ ఉన్నాడు కదా, ఎకరానికి 7,500, అది కూడా బాకీ ఉన్నాడు. 7,500 పాత బాకీ, 2,500, 10,000 బాకీ. మళ్ళా ఇప్పుడు మళ్ళా పంట వచ్చింది, మళ్ళీ నాట్లేసే టైం వచ్చింది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 7,500 ఎకరానికి ఇవ్వాలి. కాబట్టి రేవంత్ రెడ్డి మనకు మొత్తం ఉన్న బాకీ ఎంత? ఎకరానికి ఎంత? ఏమి కొడంగలోళ్ళు హుషారు లేరువా? ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. కాంగ్రెస్ వాడు వస్తాడు మళ్ళా ఇంటికి, మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ కాగానే అక్క, చెల్లె, అమ్మ, అత్త, చిన్నమ్మ, వదినే అనుకుంటూ వస్తారు. వచ్చి మళ్ళా ఇస్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే ఆయననే, గుద్దు నువ్వైతే ముందు అని చెప్పి ఆయనతో గుద్దించుకుంటారు. అయితే ఏమవుతుంది లాస్ట్కు? మళ్ళా ₹1 కూడా మళ్ళీ ఓట్లు దాటిండంటే ముందే కేసీఆర్ సార్ ఏం చెప్పిండు? రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అన్నాడా? అయినట్టే ఈయన మళ్ళా ఓట్ల గండం దాటిండంటే రైతు బంధు మర్చిపోతాడు, పొరపాటున కూడా రైతు బంధు వేయడు. అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది 17,500 రూపాయలు. ఇవాళ ఏందో పెద్ద మేలు చేసినట్టు 15,000 ఇస్తా అని చెప్పినోడు ఇప్పుడు నేను 12,000 ఇస్తా అని చెప్పి మోసం చేస్తాడు. మరి దాన్ని ఆమోదిద్దామా? 15,000 కాదు 12,000 సరిపోతుందా? 15,000 ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు 12,000 చేస్తే మోసం కాదా? చీటింగ్ కేసు పెట్టద్దా? ఇప్పుడు నరేంద్ర అన్ననేమో జైలుకు పోయా 40 రోజులు. కానీ ఒకటి యాద పెట్టుకోండి, నరేంద్ర అన్ననేమో జైలుకు పోయింది రైతుల కోసం, రైతుల భూములు కాపాడేందుకోసం, గిరిజన బిడ్డల కోసం, దళిత బిడ్డల కోసం, బీసీ బిడ్డల కోసం, మీ భూముల కోసం. రేవంత్ రెడ్డి లెక్క 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలను కొనతందుకు పోయి దొరికిపోయి దొంగ పని చేసి జైలు కోలే పట్నం నరేందర్ రెడ్డి. అందుకే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీకు నిజంగానే సత్తా ఉంటే, నేను చెప్పిన మాటలు నిజం కాదు అని నువ్వు అనుకుంటే రాజీనామా చేసి కొడంగల్కు రా. మా పట్నం నరేందర్ రెడ్డి మా అభ్యర్థిగా వస్తాడు. ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే తీర్పిస్తారో అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరితో నేను ఇంకొక ప్రార్థన కూడా చేస్తున్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు కంది రైతులు కొంతమంది కలిసిండ్రు. అన్నా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కందులు ఎప్పటికప్పుడు కొంటుండే, మరి ఇప్పుడు మా జిల్లాల ఈ రోజు వరకు 4-5 కూడా పెట్టలే కందుల కొనుగోలు కేంద్రాలు. అందులో కూడా మళ్ళీ రేషన్ పెడుతున్నారు, 3 క్వింటాల్లే కొంటామంటున్నారు. చాలా తప్పన్నా చెప్పన్నా రైతులకు అన్నాడు. మరి మన కంది రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అద్భుతమైన కంది పండించే రైతులు మన కొడంగల్లో, మన పరిగిలో, మన వికారాబాద్లో, మన తాండూరులో, ఈ ప్రాంతంలో, నారాయణపేటలో చాలా మంది ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయాలా. మనని ఇలా తొండలు గుడ్లు పెట్టని భూములను అవమానం చేస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఆలోచన చేయండి. అట్లాగే ఇక్కడికి వస్తుంటే నాకు పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట ఫోన్ చేసి చెప్పినారు. కేసీఆర్ సార్ దగ్గరికి ఈరోజు కొంతమంది వచ్చినారు, బ్రాహ్మణ సోదరులు, రజక సోదరులు. వాళ్ళందరూ పోయి సార్ని కలిసిండ్రు. అక్కడ కలిసి ఆ రజక సోదరులు చెప్తున్నారట, సార్ మీరున్నప్పుడు మాకు 200 యూనిట్ దాకా మాకు కరెంటు ఫ్రీగా వస్తుండే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దోబీలు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, అటు నాయి బ్రాహ్మణ సోదరులు, మంగళ సోదరులు కావచ్చు, మా అందరికి మళ్ళా బిల్లులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సంవత్సరం బకాయి అంతా కూడా కట్టుమంటున్నాడు. ఒక్కొక్కరు 40,000 కట్టాలంటుండు. యాడికెళ్ళి కట్టాలి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఇవాళ రజక సోదరులు వచ్చి మన నాయకుడు కేసీఆర్ గారితో మొరబెట్టుకుంటా ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ఉందో ఈ ప్రభుత్వం, ఆలోచన చేయాలి. నేను అసెంబ్లీలో కూడా అడిగిన రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, రుణమాఫీ అయిపోయింది అంటున్నావు, నేను అద్భుతాలు చేసినా అంటున్నావు, ఏ ఊరికి పోదామో పోదాం పా అని అడిగిన. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి పోదామా, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఏ ఊరికి పోదామో పోదాం పా. ఏ ఒక్క ఊర్లోనైనా 100% రైతులు కింద రుణమాఫీ అయ్యింది అంటే నేను అక్కడనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా కనవడ వెళ్ళిపోతా అని చెప్పిన. ఈరోజు ఒక్క ఊళ్ళో కూడా చారానకు మించి రైతు రుణమాఫీ కాలే. రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ జరగదు, భూములు మాత్రం గుంజుకుంటారు. అదాని కోసం, అల్లుని కోసం, ఫార్మా కంపెనీల కోసం పేదవాళ్ల భూములు. నేను అడిగిన రేవంత్ రెడ్డి గారిని, లగచర్ల భూములు గుంజుకుంటున్నప్పుడు, మాడబిడ్డలను గోసబుచ్చుకుంటున్నప్పుడు నేను అడిగిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు అంత ప్రేమనే ఉంటే, ఫార్మా కంపెనీలు తేవాలని ప్రేమ ఉంటే నీ సొంత భూములు ఉన్నాయి కదా, కల్వకుర్తి పక్కకు ఎల్దండలో భూములు ఉన్నాయి కదా,
ఆ భూములలో పెట్టు. నువ్వు అంటున్నావు కదా 20 లక్షలు ఇస్తా హకీంపేట రైతులకని. 20 లక్షలు కాదు, మీదికెళ్ళి ఒక 5 లక్షలు మేము మా పార్టీ నుంచి ఇస్తాం. 25 లక్షలు నువ్వు తీసుకో, నీ భూములలో ఫార్మా కంపెనీలు పెట్టు అని చెప్పి మేము అడిగినాం. కానీ కుని లేదు కని లేదు. ఇవాళ అదాని కోసం, అనుముల అన్నదమ్ముల కోసం ఇష్టం వచ్చినట్టు కొడంగల్ను వాడుకుంటా ఇక్కడ ఆడుకుంటా అంటే ఇది నీ అయ్య జాగీరు కాదు, నీ తాత జాగీరు కాదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నది యోగి గులాబీ జెండా ఉన్నంత కాలం, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉన్నంత కాలం ఎక్కడ అన్యాయం జరిగినా అది కొడంగల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అక్కడ గద్దల్లాగా వాళ్తాం, మీ అందరికీ రక్షణగా ఉంటాం. ఎక్కడ ఎవడెవడు ఇలా కొడంగల్లో మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. నిన్న రాత్రి ఈ మీటింగ్ కు రాకుండా ఉండేందుకు రైతు సోదరులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు చికెన్ దావత్లు పెట్టిరాడు. చికెన్ దావత్ పెడితే మంచిగా తినూరి. రేపు మళ్ళా ఎలక్షన్లప్పుడు కూడా దావత్తులు అవి ఇవి మస్తుంటాయి. ఇక కొడంగల్ కదా, పైసలకేం తక్కువ ఉంటుంది. ఇక ఆడ ఈడ చంపుతున్న పైసలు ఉన్నాయి మస్తుగా రేవంత్ రెడ్డి కాడ. పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి, నేను అద్దంటలేను. కానీ ఓటెవలకేయాలి? ఏ గుర్తు వినబడతలేదు? ఏ గుర్తు వస్తున్నాయట? జల్దీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయట. ఏ గుర్తు? ఎవరు కావాలి ముఖ్యమంత్రి? మళ్ళా ఎవరు? కేసీఆరేనా? గట్టిగా ఒకసారి జై కేసీఆర్, జై తెలంగాణ. మనకు 5 దాకానే పర్మిషన్ ఉంది, మీరేమో లేస్తలేరు. అదే 5 దాకానే పర్మిషన్ ఉంది, మీరేమో లేస్తలేరు. ఈ ఆడబిడ్డ ఒక్క నిమిషం కూర్చోవాలి, ఎక్కడో అక్కడ కూర్చోరు. ఈ ఆడబిడ్డ రేవంత్ రెడ్డి పైకి రా బిడ్డ, తొండలు గుడ్లు పెడతలేవంటే ఈ బిడ్డ ఒక వీడియో పెట్టింది. ఆ అమ్మాయి ఒక్క నిమిషం, నీ పేరు బిడ్డ మర్చిపోయాను, మంజు ఒక్క నిమిషం మాట్లాడుతుంది. జై తెలంగాణ. మా భూముల జోలికి వస్తే ఒక్కొక్కడికి భూములు ఇవ్వడం కాదు, అంతు చూపిస్తాం. ఒక్కసారి ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి ఇంతమంది జనాల ముందర నిలబడి నువ్వు ఎలా అడగాలో అలా అడుగు. మేము ఇస్తామా లేదా అది తర్వాత విషయం. నువ్వు ఇవాళ అక్కడ ఉండి మాట్లాడడం కాదు. మేము ఓట్లేసాం కదా, మా బాధలు నీకు కనిపించట్లేదా? మేము ఓట్లేసిన వెయ్యని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వెక్కడ ఉన్నావు సార్? మా గొంతులు వినిపించట్లేదా? ఇంత గట్టిగా అరుస్తున్నాం కదా, మా బాధలు వినిపించట్లేవా? ఇంత ఏడుస్తూ చెప్పే మాటలే నీకు వినబడట్లేదు. ఏంటి ఏడుస్తూ చెప్పే బాధలు కూడా నీకు వినబడట్లేదు? మా నాన్న అడుక్కొని తిన్నాడంట ఇన్ని రోజులు. మీరు కేసీలు వేసి ఎక్కడెక్కడికో మొత్తం పలారిలో ఉన్న వాళ్ళందరూ అడుక్కు తిన్నారు. ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చావు సార్ నువ్వు. మాకు ఓట్లు వేసింది మమ్మల్ని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టడానికి కాదు, ఊళ్ళో ఉండి పంట పొలాలు పండించండి, నేను మీకు తోడుగా ఉంటావని చెప్తావని ఓట్లేసాం. మా బాధలు అర్థం కావట్లేదా? గట్టిగా సపోర్ట్లు కొట్టాలి మంజుకి. అయితే ఒక్క మాట చెప్పుడు మర్చిపోయాను, ఇక్కడనే దామరగిద్ద తాండాలు కూడా భూములు గుంజుకుంటున్నారంట. ఆడికి కూడా వస్తాం, అక్కడ కూడా కొట్లాడతాం. మన నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్న చెప్పినాడు, అక్కడ కూడా తప్పకుండా వచ్చి అక్కడ కూడా యుద్ధం చేస్తాం. ఆ విషయంలో కూడా ఎవరు అనుమానం పడద్దు. మీరు దయచేసి ఒప్పుకోకపోతే చాలు, మీరు కన్సెంట్ ఇవ్వకపోతే ఏ ప్రభుత్వం కూడా గుంజుకోలేదు. ఆఖరికి ఒక మాట చెప్తున్నా, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తెస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 4350 కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తున్నా అని చెప్పి కొత్త ప్రచారం మొదలుపెట్టిండు. ఆ ప్రాజెక్టు కేవలం ఆయన కాంట్రాక్టర్ మంత్రి కోసం, ఆయన కమిషన్ల కోసం తప్ప మీకు నీళ్లు ఇయ్యని కోసం అయితే కాదు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇప్పటికే 150,000 ఎకరాలకు నీళ్లిచ్చే సౌలతు కేసీఆర్ గారు పెట్టినారు. 90% పనులు పూర్తయినాయి, 10% పనులు పూర్తయితే మీకు నీళ్లు వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన కమిషన్ల కోసం, పైసల కోసం, కాంట్రాక్టర్ మంత్రి కోసం ఇవాళ కొత్త లిఫ్ట్ పెట్టి జూరాలకెళ్ళి నీళ్లు తెస్తా అంటుండు. పచ్చి జూటా మాట నమ్మొద్దు అనే మాట కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఆఖరికి మా చెల్లె మమ్మల్ని పెయిడ్ బ్యాచ్ అని అన్నారు, కానీ మేము కేటీఆర్ అన్న మమ్మల్ని సపోర్ట్ చేయలేడు అని అంటలేము. మమ్మల్ని ఎప్పటికీ ఆదుకున్నాడు కేటీఆర్ అన్న. అసలు మాకు ఎవరు పైసలు ఇయ్యలేరు, మాకు బాధలు ఉన్నాయి, మేము బాధపడుతున్నాం. మా పేరెంట్స్ మేము చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడేది చూస్తున్నాం కాబట్టి మేము ఇంత మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి సార్, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మాకైతే ఎవరు పైసలు ఇయ్యలేరు. మేమైతే కేటీఆర్ అన్న హెల్పింగ్ నేచర్ చూసి మేము కేటీఆర్ అన్న సైడ్ మాట్లాడుతున్నాము. రేవంత్ రెడ్డి సార్ మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతున్నా.
చీఫ్ మినిస్టర్ కాదు, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతున్నారు. మీ అబద్ధాలు 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 అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు. జై తెలంగాణ. అందరికీ ఒకే మాట, దయచేసి మాయ మాటలు నమ్మకండి. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మాయ మాటలు నమ్మకండి. మాయ మాటలు నమ్మించి మోసం చేస్తారు. నమ్మకండి ప్రజలారా. ఇక్కడ మా ఆవేదన వినండి, ఒక్కసారి మా ఆవేదన వినండి. మా బాధలు మీ అందరికీ వినిపిస్తున్నాయి. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేగువని కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకా నువ్వు